మీది వీడియో ఆన్ అయిందండి. యా ఇంతవరకు ఎవరితోనో మాట్లాడుతున్నాను. యా ఓకే. నో ప్రాబ్లం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమిసుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుధः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ వ్రాతారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజ కోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓకే, మనం క్రితంసారి రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, అసలు మనస్సు యొక్క రూపం ఏమిటి అది మాట్లాడుకుంటుండగా ఈ సృష్టి గురించి, ఈ సృష్టికి సంబంధించిన కల్పన గురించి, ఇది అంతా కూడా ఒక రకమైన భ్రాంతి లేదా ఒక ఆలోచన, ఇది ఒక ఊహ అని మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత రాములు వారు అడిగిన ప్రశ్నకి అప్పుడు మనం ఆగిన చోట ఏంటి, ఎక్కడ ఆగామంటే, ఈ మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది కదా, ఈ మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే, అప్పుడు మనకి చెప్తున్నారు కదా, ఈ వశిష్ఠ మహర్షి చెప్తున్నారు ఏమని, నానా మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే, దేనిదైతే నువ్వు చిత్తనో ఇంకోటనో అనుకుంటున్నావో అదే మనస్సు అని కదా. అది ఏదైతే మనలో ఒక చైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నదో ఆ చైతన్యం, అదే మనస్సు, అదే బుద్ధి, అదే జ్ఞానం, ఇదే వీటన్నింటికి కూడా పర్యాయ పదాలు. ఒకే పదార్థానికి సంబంధించినటువంటి పర్యాయ పదాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ, మనస్సు, బుద్ధి, జ్ఞానం, ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ వస్తువుకి సంబంధించినటువంటి పర్యాయ పదాలు. ఏ సందర్భంలో ఆ వస్తువుని ఆయా పేర్లతో పిలుస్తామో అది మన తర్వాత తెలుసుకుంటాం, మన తర్వాత చెప్తా. చాలా విపులంగా ఉంటుంది ఇందులో. ఈ మనస్సు అని ఎప్పుడు ఏ సమయంలో అంటాం, బుద్ధి అని ఏ సమయంలో అంటాం, జ్ఞానం అని ఏ సమయంలో అంటాం, ఆత్మ అని ఏ సమయంలో అంటాం, ఇలా దానికంటూ సెపరేట్ డెఫినిషన్స్ ఉన్నాయి. అవి మనం తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతానికి వశిష్ఠ మహర్షి చెప్పింది ఏంటంటే, ఈ చిత్తు, చైతన్యము, లేకపోతే జ్ఞానము, మనస్సు, బుద్ధి, ఆత్మ అంటే ఏదైతే మనకి ఈ భ్రమని, భ్రాంతిని కలిగిస్తూ ఉన్నదో ఆ పదార్థానికి చైతన్యము, లేకపోతే మనస్సు, లేకపోతే అదే ఆత్మ, ఇలా అంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు చూడదు, ఇక్కడ రాములు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, మరి మీరు ఇంతకు మునుపు కూడా అన్నారు కదా, ఉన్నదానికి వినాశనం లేదు, లేని దానికి ఉత్పత్తి లేదు. సత్తుకి, ఏదైతే సత్ అని అనుకుంటున్నామో ఉన్నది కదా, ఏదైతే సత్ అని అనుకుంటున్నామో దానికి వినాశము లేదు, ఏదైతే అసత్ అని అనుకుంటున్నామో దానికి ఉత్పత్తి లేదు. ఇలా ఎడతెగని దోషాలతో ఉండి సద్వస్తువు వలె, ఉన్నదాని వలె ప్రకాశిస్తున్నటువంటి ఈ దృశ్యాన్ని నేను అసత్, లేనిది అని నేను గ్రహించలేకపోతున్నాను. కాబట్టి నాకు ఈ జ్ఞానాన్ని కలిగించి, ఏదైతే నాకు ఎదురుగుండా ఉన్నది అని నాకు అనిపిస్తూ ఉన్నదో అది నాకు లేనిది అనేది ఎటువంటి భ్రమ కలిగిస్తూ, అది ఎటువంటి ఆలోచనని కలిగిస్తున్నది, నాకు లేదు అనేది ఎట్లా కన్ఫర్మ్ అవుతుంది నాకు అని రాములు వారు అడుగుతున్నారు. సచేన్న శ్యామ్యతే వేదం నా భావో విద్యతే సతః అసక్తాంచ నా విద్యోస్మిన్ దృశ్యే దోషప్రదాయిని తస్మాత్ కథమియం శామ్యేత్ బ్రహ్మన్ దృశ్య విషూచిక మనోభవ భ్రమకరి దుఃఖ సంతతిదాయిని. ఇట్లా ఇంతటి దుఃఖాన్ని కలిగించేటువంటి, అంటే
ఇక్కడ దుఃఖం అంటే ఓ కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసుకున్నది కాదు. ఏదైతే నాకు ఒక సందిగ్ధావస్థలోకి చేరుస్తూ ఉన్నదో, ఆ సందిగ్ధావస్థలోకి నెట్టేస్తున్నటువంటి నన్ను ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్. అలా నెట్టేస్తుంటే నాకు ఏది ఉన్నది, ఏది లేదు, కళ్ళ ఎదురుగుండా కనిపిస్తున్నది లేనిదని ఎలా భావించాలి నేను అనంటుండగా, అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పారు మనకి. ఏమనంటే, "నాన్న ఇది ఒక ఈ దృశ్య ప్రపంచం నశించిపోవటానికి నీకు ఒక మంత్రాన్ని చెప్తున్నా విను. ఏంటంటే, చేతనంగా కనిపిస్తున్నటువంటి ఈ దేహాదులు ఎప్పటికో అప్పటికి పోతాయి. అంటే మృతి చెందిపోతాయి. అంటే ఇక్కడ చెప్పేదేంటంటే, ఈ దేహమే నేను అనేటువంటి భ్రాంతి. దేహాత్మ భ్రాంతి అంటారు. ఈ దేహమే నేను. ఇప్పుడు సాధారణంగా మనల్ని ఎవరైనా ఒక ఏంటి నువ్వెవరు? లేకపోతే అసలు నేనెవరు అని ఆలోచించుకున్నాం అనుకోండి. కళ్ళు మూసుకొని నేనెవరు అని ఆలోచించుకుంటే, మొట్టమొదటగా ప్రత్యక్షమయ్యే రూపం మన కళ్ళెదురుగా ఏంటది? నేనెవరు? మీరు ధ్యానం చేస్తున్నారు. ఆ ధ్యానంలో ఒక్క క్షణంలో నేనెవరు అని ప్రశ్నించుకుంటే, మనకి కనిపించేటువంటి మొట్టమొదటి ఆ రూపం మన ఆలోచనలో ఏంటది? అంటే ఈ ఈ దేహం కనిపిస్తుంది. ఈ శరీరం కనిపిస్తుంది. ఈ బాడీ కనిపిస్తుంది నాకు. నేను అనంగానే. అంతేకాని నేను అంటే ఒక చైతన్యం అని, లేదంటే ఒక ఆత్మ వస్తువు అని, దానికంటూ ఒక రూపం లేదు అని మనకు తెలుస్తుందా? నేను అనే మాట అనంగానే నాకు ఈ కాళ్ళు, చేతులు, ఈ ముఖము, ఈ ముక్కు, ఈ నోరు ఇట్లా ఈ ఈ దేహానికి ఉన్నటువంటి రంగు, ఈ ఆకారం నాకు కనిపిస్తోంది. ఎప్పుడైతే నేను అని అనుకున్నప్పుడు ఈ ఈ దేహాత్మ భావన పోతుందో, నేను ఒక ఆత్మ వస్తువుని, నాకంటూ ఒక రూపం లేదు, నాకంటూ ఒక ఫిక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ లేదు. అండ్ ఇక్కడ ఈ ఫిక్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనంటే మళ్ళీ ఇక్కడ మనం ఇంకొక రాంగ్ నోషన్‌లోకెళ్ళిపోతాం. ఏంటది? అనంటే అరే! ఇంత విచలితమైనటువంటి భావన కాదు ఇక్కడ మళ్ళీ చెప్పేది. ఆ విచలితమైపోయేటువంటి భావన కాదు. ఏంటంటే నాలో ఉన్నటువంటి ఆ చైతన్యం. చైతన్యాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? చైతన్యాన్ని ఎలా చూపిస్తాను నేను అనేదంటే? చైతన్యాన్ని నేను చూపించమంటాను. ఎవరైనా ఒక పిల్లాడు చాలా యాక్టివ్‌గా ఉన్నాడు అని అన్నాననుకోండి. లేకపోతే ఒక అమ్మాయి చాలా చక్కగా యాక్టివ్‌గా ఉంది అని అన్నాను. సో, షో మీ యాక్టివ్‌నెస్ చూపించండి నాకు అనంటే ఎలా చూపిస్తారు మీరు? ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే ఎలా చూపించగలం? చైతన్యం అనేదాన్ని లేకపోతే దానికి సంబంధించినటువంటి యాక్టివ్‌నెస్‌ని. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో, వాటి మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అవి మనలని రంజింపచేసేటట్లుగా ఉంటేనో, లేకపోతే ఏదో ఒక భావోద్వేగానికి గురి చేసే ఆనందమో, దుఃఖమో, లేకపోతే ఆశ్చర్యమో, ఇవన్నీ కూడా కొన్ని ఎమోషన్సే కదా! భావాలే కదా! ఆ భావాలు ఎక్కడ రిజిస్టర్ అవుతున్నాయి నాకు? ఈ దేహంలోనా? ఈ మెదడులోనా? లేకపోతే ఇంకో చోట ఎక్కడైనానా? నేను దేనితో అనుభవిస్తున్నాను ఆ భావాలని? దేనితో అయితే నేను అనుభవిస్తున్నానో అది చైతన్యం. ఆ చైతన్యం ఎక్కడుంది? ఇప్పుడు కొంతమంది చేసే కొంతమంది పసిపిల్లలు చేసే అల్లరి నచ్చొచ్చు. కొంతమందికి అబ్బా! వీడేంట్రా ఇంత తలకాయ నొప్పి తెప్పిస్తున్నాడు అనుకోవచ్చు. ఒకటే విషయం.
అది చేసే పిల్లాడిలో ఉందా? చూసేటువంటి నా దృష్టిలో ఉందా? సో, ఒకే విషయం చూసేటువంటి దృష్టిలో నాకు కనిపిస్తోంది అంటే, అది ఎక్కడ ఎవరు అనుభవిస్తున్నారో దానికి సంబంధించినటువంటిదది. అంతేగాని అవతల పిల్లవాడిలో ఉండేటువంటి యాక్టివ్‌నెస్ కాదు. యాక్టివ్‌నెస్ అనేది నాలో ఉన్నది. ఆ చైతన్యం అనేది నాలో ఉన్నది. నాలో అంతర్లీనంగా నేను గమనించలేనట్లుగా ఏమవుతోందంటే, ఒక పొర కమ్మేసింది నాకు. ఏం పొర అది పొర కమ్మేసి అది నేను అవతల వాళ్ళలో చూస్తున్నా నేను. అబ్బా! ఈ పిల్లాడు భలే యాక్టివ్‌గా ఉన్నాడే. అరే! ఈ అమ్మాయి భలే యాక్టివ్‌గా ఉందే. అనేటువంటి ఆ పొర నాకు అవతల చూపిస్తోంది నాకు. కానీ అది ఉన్నది నాలో. ఆ నాలో ఉన్నదాన్ని నేను చూడలేకపోతున్నాను. అంటే నేను చూడలేకపోతున్నాను అంటే, నేను గమనించలేకపోతున్నాను. ఎందుకోసం? అది ఒక పొర కమ్మేసి, దానికి బయట ఉన్నది అని చూపిస్తుంది. కానీ ఆ ఆనందం ఎక్కడుంది అంటే, నా లోపల ఉన్నది. కదా! సో, ఇక్కడ ఏమంటున్నారంటే, రాముల వారు అడిగిన ప్రశ్న ఏమిటిది? స్వామి, ఏదైతే ఉన్నది అని మీరు అంటున్నారో, లేపోతే ఏదైతే లేదు అని అంటున్నారో, ఉన్నది అనంటే ఏంటి? సత్ అని కదా! సత్ అంటే ఉన్నది. అసత్ అంటే లేనిది. ఉన్నదానికి వినాశము లేదంటున్నారు. లేని దానికి ఉత్పత్తి లేదంటున్నారు. ఇలా ఈ ఎడతెగని దోషాలతో నిండి ఉన్నటువంటి ఈ దృశ్య ప్రపంచాన్ని లేనిది అని ఎలా గ్రహించాలి? అనంటే, నాన్న, నీ లోపలికి నువ్వు అంతర్లీనంగా తొంగి చూడు. అది ఎక్కడ కనిపిస్తున్నది? బయట కనిపిస్తున్నదా? నీ లోపల కనిపిస్తున్నదా? ఎవరు అనుభవిస్తున్నారు? నువ్వు అనుభవిస్తున్నావా? బయట నీ చేత అనుభవింపబడుతున్నదా? నువ్వు అనుభవిస్తున్నావు. సో, ఇది ఇప్పుడు ఎక్కడుంది? నీ లోపల ఉన్నది. బయట ఉన్నదా? లేదు గదా! అంటే బయట ఉత్పత్తి అయిందా? లేదు. ఇప్పుడు సత్, అసత్ అంటారు కదా! ఇప్పుడు ఈ ఆత్మ వస్తువు, సదసద్ వస్తువు అంటారు. అంటే ఉన్నదిగా, లేనిదిగా కనిపిస్తూ ఉన్నది. ఉన్నదిగా అంటే నీ లోపల ఉన్నది. లేనిదిగా అంటే బయట లేనట్టుగా. కాబట్టి నాన్న, యదస్తి తస్య నాశోస్తి న కదాచన రాఘవ తస్మాత్ తన్నష్టం అపి అంతః బీజభూతం భవేదృద్ధి. ఆ వస్తువు యొక్క బీజం అంటే ఆ చైతన్యం యొక్క బీజం నీ లోపల ఉంది. అది సుషుప్తి కాలంలో బుద్ధి యందు ప్రకాశిస్తుంది. ప్రళయ కాలంలో ప్రకృతి యందు అణిగిపోతుంది. అంటే ప్రకృతిలో నశించిపోతుందది. అంటే ప్రకృతిలో నాశనం అయిపోతుంది. కానీ ఎక్కడ ఉన్నది? మన లోపల ఉన్నది. అలానే స్మృతి బీజాత్ చిదాకాశే పునర్భూయ దృశ్యధీః లోకశైలాంబరాకారం దోషం వితనుతే తనుం. నాన్న, ఈ సంస్కార రూపమైనటువంటి ఈ జగత్ జాయతే గచ్చతే ఇది జగత్. పుట్టేది, పోయేది. ఇవి జగత్ అంటారు కదా పెద్దవాళ్ళందరూ కూడా. జగత్ అనే దానికి డెఫినిషన్ అది. జాయతే గచ్చతే. ఏదైతే పుడుతోందో, ఏదైతే మరలా పోతోందో అది జగత్ అంటే. ఇది ఏమంటారు? ఈ సంస్కార రూపమైనటువంటి అసలు సంస్కారం అంటే మనకి తెలిసినటువంటి డెఫినిషన్ ఏంటి? అబ్బా! ఈ పిల్లాడికి ఎంత సంస్కారం ఉందిరా! లేకపోతే ఈ అమ్మాయి ఎంత సంస్కారవంతురాలు మనం అనుకుంటాం. సో, సంస్కారం అనే మాటకి ఎప్పుడైనా సరే ఒక ఈ ఈ ఒక నిర్వచనాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించగలిగామా? ఏమవుతుందంటే మనకి ఈ ప్రపంచంలో కొన్ని కొన్ని మాటలు బస్ ఇంత ఇంత కుసంస్కారి ఏంట్రా వీడు అని అంటారు. అంటే ఆ కుసంస్కారి అనే మాటకి డెఫినిషన్ వాళ్ళేం చెప్తారు? వాడు చేస్తున్నటువంటి పనులలో వచ్చినటువంటి ఫలితాల మూలంగా వీళ్ళు అనుభవించినటువంటి ఆ భావాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళకి నచ్చలేదు కాబట్టి దానిని కుసంస్కారం అన్నారు. అంతే కదా! ఇప్పుడు ఒకడు ఏదో అల్లరి పని చేశాడు. అదే ఒకళ్ళకి అల్లరి కూడా కాదు. ఏదో ఒక పని చేశాడు. ఆ పని
వీళ్ళకి నచ్చచ్చు, చూసేవాడికి నచ్చకపోవచ్చు. చూసేవాడికి నచ్చినప్పుడు ఏమనుకుంటాడు? అరే భలే ఉందిరా! భలే చేస్తున్నాడురా అని ఆనందిస్తారు. చూడని వాడికి అదే నచ్చని వాడికి ఛీ! ఇంత కుసంస్కారం ఏంటి? పెద్దల పట్ల కనీసం రెస్పెక్ట్ గూడా ఇవ్వడు, వాళ్ళకి గౌరవించడు అనేటువంటి మాటొస్తుంది. సాధారణంగా మనకి కుసంస్కారం అంటే అంతే. అంటే అంటే ఏంటి? దానికి ఒక నిర్వచనాన్ని ఎవరు నిర్వచించారు? బయట ఉన్న వాళ్ళే నిర్వచించారు. దానిని మన మీద ఆపాదించారు. కదా! దానిని మన మీద ఆపాదించేటప్పటికి దానిని మనం ఎలా మనలో మనం ఎలా ఒక నిశ్చితానికొచ్చేసామంటే, ఇలా చేస్తే అది కుసంస్కారం. ఇలా చేస్తే ఇది సుసంస్కారం. అసలు సంస్కారం అనే మాటకి అర్థం ఏంటి? అంటే అసలు సంస్కారానికి సంస్కృతంలో మనకిచ్చినటువంటి అర్థం ఏంటి అంటే, అనుభూతార్థ స్మృతి అంటారు. నువ్వు ఎలా అనుభూతి చెందావో అది స్మృతిలోకి వెళ్ళితే, నువ్వు ఎలా అనుభూతి చెందావో అది సంస్కారం. అంటే ఎక్కడిది మళ్ళీ ఇది ఎక్కడికొచ్చిందది ఆ మాట? ఎవరి దగ్గరికి చేరిందది? నీ దగ్గరికే చేరింది. మన దగ్గరికే చేరిందది. అంటే ఆ అనుభూతి ఎవరు చెందారు? నేనే చెందాను అనుభూతిని. ఆ అనుభూతిని నేను చెంది, దానికంటూ ఒక పేరుని నేను పెట్టేసాను. ఇది సంస్కారం, ఇది కుసంస్కారం, ఇది సుసంస్కారం, ఇది లేకపోతే ఇది సంస్కారం అని నేను చెప్పేసాను. కదా! సో, ఇది అనుభూతి. ఒక అనుభవంతో కూడినటువంటి ఆహ్, ఆ అనుభూతి ఏదైతే ఉందో దానికిచ్చినటువంటి డెఫినిషన్ అది. దానికి సంబంధించినటువంటిది అదే సంస్కారం. అంటే ఇది ఏమంటారు దీన్నిప్పుడు, ఈ సంస్కార రూపం అంటే అనుభూతులతో కూడినటువంటిదే. ఈ జగత్తనేది ప్రతి నిమిషం కూడా ఒక అనుభూతి కలిగిస్తుంది. ఆ అనుభూతి నువ్వు ఎలా తీసుకుంటావు? అది ఆ అనుభూతి ఎక్కడ కలుగుతుంది? అది ఈ ఆ అనుభూతి ప్రకారమే కదా మనం చూసేటువంటి జగత్తున్నది. సపోజ్ ఇప్పుడు నాకు ఒక పిల్లాడి మీద ఆహ్, చూసినప్పుడు వాడు చేసినటువంటి పని మూలంగా నాకు ఒక అనుభూతి కలిగింది. అది మంచి సంస్కారమైనా అవ్వచ్చు, లేపోతే కుసంస్కారమైనా అవ్వచ్చు. ఆ తర్వాత నుంచి ఫస్ట్ టైమ్ ఇంప్రెషన్ ఏదైతే పడిందో నా మీద, నెక్స్ట్ టైమ్ నేను ఆ పిల్లాడిని చూసినప్పుడు వాడి మీద నాకు అదే అనుభూతి నాకు కలుగుతుంది. ఈ పిల్లాడు పరమ చెడ్డవాడురా! లేపోతే ఈ పిల్లాడి యొక్క అప్బ్రింగింగ్ సరిగ్గా లేదురా! అనేటువంటిది. అంటే అంతకు మునుపు కలిగినటువంటి ఆ అనుభూతి నా స్మృతిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ పిల్లాడిని చూడంగానే ఆ స్మృతి మళ్ళీ మేల్కొంది. మేల్కొని వెంటనే వీడు ఇలాంటి వాడు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసింది. కదా! ఈ అంటే ఈ జగత్తనేది ఎక్కడ ఉంది? నేను చూసే దృష్టిలో ఉంది. అదే అందుకని ఇది దృశ్య రూపమైనటువంటి జగత్తు అంటారు. అనుభూతితో కూడుకున్నటువంటి ప్రతి నిమిషం గూడా ఒక అనుభూతితోనే కూడుకునున్నది. ఆ అనుభూతితో కూడుకున్నటువంటి స్మృతి నాలో మేల్కొని మళ్ళీ ఇంక అదే దాన్ని నా ముందు రిఫ్లెక్ట్ చేస్తోంది. అంటే ఇప్పుడు ఇది దృశ్య రూపం. నేను చూసేటువంటి రూపంతోనే ఈ ప్రపంచాన్ని నేను ఏ దృష్టితో అయితే చూస్తున్నానో, ఏ అనుభూతి నా మీద ముందర రిజిస్టర్ అయ్యిందో అదే అనుభూతితో నేను చూస్తున్నాను. అంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నాలో ఒక అనుభూతి కలిగింది. అది నా స్మృతిలోకి వెళ్ళిపోయింది. ఆ స్మృతి తర్వాత నాకు ప్రతిసారి గూడా దాన్ని చూస్తే అదే అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇది దృశ్య రూప జగత్. సాధారణంగా మనకి దృశ్య రూప జగత్ అంటే నిర్వచనం ఎలా చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది.
నేను చూసే ప్రతి నిమిషం నాకు కలిగేటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో, అది నా కళ్ళ ముందు కదులుతూ ఉంటే, ఆ కదిలించేది కూడా నాలో ఉన్నటువంటి చైతన్యమే. అందుకనే సాధారణంగా ఏం చేస్తారంటే మన పెద్దవాళ్ళు, కళ్ళు మూసుకొని ఇదంతా కూడా ఈ దృశ్య రూప జగత్తనేదంతా కూడా ఎక్కడ భాసిస్తున్నదో అక్కడికి వెళ్లి చూస్తే ఆ మూలంలో నీకు నువ్వు కనిపిస్తావు. అక్కడ నువ్వున్నావు. ధ్యానం చేసుకునేటప్పుడు మనల్ని మనం అంతర్లీనంగా తరచి తరచి చూసుకోవాలి అన్నప్పుడు ఇదే ఆలోచన. మనకి సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తారు. ఏమనంటే, మన కళ్ళ ముందు ఏవేవైతే విషయాలు కదులుతున్నాయో ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసేసుకొని మన మనస్సుని మన భృకుటి ఎక్కడైతే మన ఆజ్ఞా చక్రం ఉంటుందో అక్కడ మనం ఫోకస్ చేసుకుని అదే నిమిషంలో గనుక మనం అదే అదే చోట ఫోకస్ చేసుకుంటే ఆలోచన కూడా కాదు. ఆలోచనలన్నీ ఎక్కడైతే లుప్తమైపోతూ ఉంటాయో అక్కడ మనం ఫోకస్ చేసుకోవాలి. ఈ సమయంలో ఏం చెప్తారంటే మనకి ఎన్నో ఆలోచనలు మన మనసులో కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉంటాయి. దేనికి కూడా మనం చెల్లించొద్దు. దాన్ని అలా వెళ్ళిపోనివ్వండి. అలా వెళ్ళిపోనిస్తూ ఉంటే ఆ దృశ్య రూప జగత్తు ఏదైతే ఉందో, ఒక సినిమా చూస్తున్నప్పుడు తెర మీద కదిలేటువంటి బొమ్మలు అలా కదిలి మళ్ళీ అలా వెళ్ళిపోతూ ఉన్నట్టుగా, ఈ బొమ్మలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ సమయంలో మనకు కలిగేటువంటి ఆ అనుభూతిని మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళితే, దానిని పట్టించుకోకుండా వెళ్తే కొంతకాలానికి ఆ అనుభూతులు ఏవి కూడా మళ్ళీ మన స్మృతి పథంలోకి రావు. ఎక్కడైతే మన స్మృతి పథంలోకి ఆగిపోతాయో, అక్కడ మన ధ్యానం నిలబడుతుంది. ఎక్కడైతే మన ధ్యానం నిలబడి మనం ఆగిపోతామో, అక్కడ మనకి ఈ దృశ్య రూపమైనటువంటి జగత్తు అంతా కూడా నశించిపోతుంది. నశించిపోయిన తరువాత అక్కడ నుంచి మనదైనటువంటి అసలైనటువంటి ధ్యాన క్రియ మొదలుపడుతుంది. అందుకనే ఇక్కడ మనకి చెప్పేదేంటంటే, ఈ సంస్కారమైనటువంటి జగత్తు మరలా సుషుప్త్యానంతరం లేక ప్రళయానంతరంలో చిదాకాశమున కల ఈ పర్వతాది దృశ్య రూపమున ప్రకాశితమవుతుంది. లోక శైలాంబరాకారం దోషం వితనుతే తనుం వితనుతే అతనుం. శరీరం లేనటువంటిది ఏదైతే ఇది లోక శైలాంబరాకారం. ఈ పర్వతాలతో ఈ ఈ దృశ్య రూపంతో కనిపించేటువంటి ఈ జగత్తు అంతా కూడా అక్కడ నీకు నాశనం అయిపోతుంది. పైగా మనకెప్పుడైనా మాయ అనే మాటకి అర్థం ఎప్పుడైనా ఆలోచించామండి? మాయ అంటే ఏదో ఇప్పుడు ఉన్నటువంటి తర్వాత కనిపించకుండా పోయేది అంటారు. కానీ దానికంటూ అసలు సంస్కృతంలో ప్రతి మాటకి ఒక వ్యుత్పత్తి ఉంది కదా! ఎక్కడి నుంచి అయితే ఆ వ్యుత్పత్తి ఒక ధాతువు నుంచి మొదలవుతుంది. మన సంస్కృత భాషలో. ఆ ధాతువు అంటే ఎక్కడైతే రూట్ రైట్? ఇప్పుడు మాయ అనే మాటకి ధాతువు ఎక్కడా వస్తుంది? లేకపోతే మాయ అనేది ఒకటే మాట లేకపోతే 2 మాటల కలయిక. యా. సంస్కృతంలో అంటే ఏంటండి? ఏదైతే లేదు, ఏదైతే కాదు, ఏదైతే వద్దు, దానికి అంటారు కదా! నిషాద ప్రతిష్టాత్. మనకి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకంలో నిషాద ప్రతిష్ఠ. ఒరే వేటగాడ వద్దు, చెయ్యొద్దు. అంటే వద్దు, లేదు అంటే ఆ సందర్భానికి బట్టి ఈ మాటల్ని అన్వయించుకుంటాం. అంటే వద్దు, లేదు, కాదు. యా మళ్ళీ యా అంటే ఏది అయితే మనకి ఇప్పుడు హిందీలో యహ అంటాం కదా! యహ సంస్కృతం నుంచి వచ్చిన మాటే కదా! యహ ఏది
అయితే లేదు, వద్దు, కాదు అంటే ఏ వస్తువునైతే మనం చూపించి ఇది మాయ అని అంటున్నామో అది బాబు ఇది లేదురా, అక్కడ లేదు నాన్న, ఇదంతా మాయ, ఇది లేదురా, ఇది కాదురా, ఇది వద్దురా మనకు చెప్తున్నది. సో ఇక్కడ ఇదంతా కూడా ఒక మాయ అంటే నాన్న ఏదైతే నీకు కనిపిస్తుందో అది కాదురా, అది లేదు. ఎలా అర్థం చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు? ఇందాక రాములు వారు అడిగిన ప్రశ్న అదే స్పష్టంగా. ఇంత స్పష్టంగా నాకు కనిపిస్తున్నది ఎలా లేదు? అప్పుడు మనకి వాల్మీకి వశిష్ఠ మహర్షి ఏం చెప్పారు? ఇది నీ దృశ్య రూపంలోకి నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు. ఇంతకు మునుపు నీ స్మృతి పథంలో ఏదైతే కదిలిందో ఆ స్మృతి పథంలో కలిగిన దాన్ని, నువ్వు అనుభూతి చెందిన దాన్ని నువ్వు కనిపించావు. ఇది అందుకనే ఇది దృశ్య రూపంలో మిగిలిపోయినది జగత్ అది. అలానే తస్మాదిమాం ప్రతిజ్ఞాం త్వం శృణు రామాతి భీషణం యాం ఉత్తరేణ గ్రంథేన నూనం త్వమవబుధ్యసే. అన్నా రామా, నేను ఒక భయంకరమైన ప్రతిజ్ఞను చేసుకున్నా, అది నీకు చెప్తున్నా విను. దీని గురించి నీకు తెలియజేస్తున్నా. ఏంటది అంటే, ఈ నా ఎట్టెదురుగుండా కనిపిస్తున్నటువంటి ఈ ఆకాశ భూతాలలోని అహం అనేటువంటి ఈ ప్రభృతులు ఏవైతే ఉన్నాయో అవి వ్యవహార దశయందు మాత్రమే జగత్ అనబడుతున్నాయి. అంటే ఈ పంచభూతాలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఈ పంచభూతాలు లాగా ఏదైతే కనిపిస్తున్నాయో వాటిల్లో అహం నేను అనేటువంటి ఆ భావన అదంతా కూడా బయటికి మాత్రమే జగత్ అనబడుతున్నాయి. కానీ పరమార్థ దశ యందు ఇంకా ఉత్కృష్టమైనటువంటి ఆ ఆలోచనలో ఇవి అజరామరమైనటువంటి అవ్యయమైనటువంటి బ్రహ్మమే. నువ్వు ఇంతవరకు ఆ ఆకాశం, లేకపోతే ఈ భూమి, ఇవి ఏవైతే మాట్లాడుకున్నావు, ఆకాశం నుంచి భూమిగా ఉన్నటువంటి వాటి గురించి ఏవైతే చూసి మాట్లాడుకుంటున్నావు, పైగా ఈ శరీరం కూడా పాంచభౌతికమైనటువంటిది అని మనం చెప్పుకుంటున్నప్పుడు, ఈ పాంచభౌతికమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరమార్థ దశని ఇప్పుడు ఈ భూమి ఈ పంచభూతాలతో ఏర్పడినది ఈ దేహం. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనకేం చెప్తారు? ఈ భూమి నీటి నుంచి వచ్చింది, ఈ నీరు అగ్ని నుంచి వచ్చింది, ఈ అగ్ని వాయువు నుంచి వచ్చింది, ఈ వాయువు ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం అంటే శూన్యం కదా. మరి శూన్యం నుంచి ఇవన్నీ వచ్చినాయి. శూన్యం నుంచి ఏదైనా ఎలా సంభవం? అంటే శూన్యం నుంచి ఎవరైనా ఊహిస్తే, ఈ శూన్యం నుంచి ఇది ఇలా పుట్టింది అని ఊహిస్తేనే ఆ ఊహలో సాధ్యం. మరి ఆ ఊహ ఎవరికి కలిగింది కదా. ఇక్కడ ఆ ఊహ ఎవరికి కలిగింది అంటే, ఏదైతే పదార్థం అసద్వస్తువు అని అనుకున్నామో, సదసద్వస్తువు అని అనుకుంటున్నామో దానికి కలిగినటువంటి ఒక ఆలోచన. అదేంటి దానికి చైతన్యం ఉందా? అది శుద్ధ చిత్ చైతన్య వస్తువు. శుద్ధ చిదాకాశంతో కూడినటువంటి శుద్ధ చైతన్యంతో కూడినటువంటిది. చైతన్యం ఉన్నది అంటే రైట్. చైతన్యం ఉన్నది అంటే అది ఎల్లప్పుడూ కూడా ఆత్మ అనే అంటే మళ్ళీ మనం రూట్‌కి వస్తున్నాం. ఆత్మ అనే మాటకు అర్థం అంటే ఏం చెప్పుకున్నాం? ఏదైతే స్థిరంగా మార్పు చెందుతూ ఉంటుందో, ఏ పదార్థం అయితే అత్తనే ధాతువు నుంచి వచ్చిందంటున్నాం. ఆ అత్తనే ధాతువుకే ఆ ఆత్మ అనేటువంటి పదార్థానికి బ్రహ్మ అని కూడా అర్థం చెప్పాం. బ్రహ్మకి మళ్ళీ ఎక్కడి నుంచి ధాతువు? బృహి మన్. బృహి ఎక్కడి నుంచి? బృహత్. బృహత్ అంటే ఏమిటి? పెద్దది, అత్యంత గొప్పదైనటువంటిది, అత్యంత విశేషంతో కూడినటువంటిది. అంటే
ఎల్లప్పుడూ కూడా బృహి అంటే అది సరి. ఎల్లప్పుడూ కూడా దానికంటూ ఇంత పరిణామం, ఇంత పరిమాణం అనేది మనం చెప్పుకోలేనటువంటిది. మనకి పురుష సూక్తంలో అంటారు కదా! సారీ, అస్య తిష్టద్దశాంగుళం అని. నువ్వు దేనికైతే ఊహిస్తున్నావో పరమేశ్వరుడు దానికన్నా అంతకి 10 అంగుళాలు మించి ఉంటాడు. కదా! నువ్వు ఎంతని ఊహించావు? ఓకే. ఒక 100 మీటర్ల దాని పైనుంటాడు. దాని పైన 10 అంగుళాలు. ఒక 100 కిలోమీటర్ల దాని పైన 10 అంగుళాలు. ఒక 100 కాంతి సంవత్సరాల దానికి పైన 10 అంగుళాలు. ఇప్పుడు ఇటీవల వచ్చిన లెక్కల ప్రకారం ఈ యూనివర్స్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనం ఉన్నటువంటి భూమి నుంచి అంటే 50 బిలియన్ 60 బిలియన్ లైట్ ఇయర్స్ అంటారు. దానికి మించి 10 అంగుళాలు. దానికి మించి 10 అంగుళాలు. అంటే మనం చిన్నప్పుడు లెక్కలు వేసుకునేటప్పుడు ఎవరితో కొట్టాడుతున్నాం అనుకోండి, అరే నువ్వు ఇన్ఫినిటీ వెదవరా అంటే నువ్వు ఇన్ఫినిటీ +1 అంటాం కదా! అంటే నువ్వు ఎంత లెక్కేసుకున్నావో దానికి మించిన వెధవరా నువ్వు. చిన్నప్పుడు మా స్కూల్లో పిల్లలతో ఎప్పుడైతే ఈ ఇన్ఫినిటీ గురించి కొత్తగా తెలిసిందో అప్పుడు మనం చదువుకునేటప్పుడు దానికి సంబంధించి మనం ఇలా లెక్కలు వేసుకున్నాం. ఇన్ఫినిటీ +1 నువ్వు వెధవరా అంటే నువ్వు ఇన్ఫినిటీ +1. అంటే దానికి మించింది. అంటే మనం అనుకున్న దానికన్నా మించి. అలానే తక్కువగా ఎంత తక్కువకి ఊహిస్తాను నేను. ప్రస్తుతానికి మన ఈ చదువు మనకున్నటువంటి ఈ భౌతికపరమైనటువంటి జ్ఞానంలో తక్కువ అనే దాన్ని ఊహించాలి అంటే ఏం చెప్తా నేను? దానికి ఇదేంటి మన స్ట్రింగ్ థియరీలోకి వెళ్ళిపోతాం కదా! స్ట్రింగ్ థియరీలో ఏముంటుంది? అరే ఇప్పుడు ఒక అణువు ఉంది. అణువులో పరమాణువు ఉంది. పరమాణువు లోపల ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి మూలకాలు ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్‌లు, లేకపోతే ఈ ప్రోటాన్‌లు, లేకపోతే ఈ న్యూట్రాన్‌లు, లేకపోతే ఇంకా పోజిట్రాన్‌లు అంటారు. దాని లోపల ఏముంది? కరెక్ట్. దాని లోపల ఏముంది అంటారు. దాని లోపల ఏముంది అంటే ఒక ఎనర్జీ ఒక వేవ్ స్ట్రింగ్ లాగా కొట్టుకుంటూ ఉంటుంది అంటారు. అది స్ట్రింగ్ థియరీ అంటారు. అరే ఎనర్జీ అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు. ఆ ఎనర్జీ ఒక వేవ్ లాగాను లేకపోతే ఒక స్ట్రింగ్ థియరీ ఒక ఒక దారపోగులాను కొట్టుకుంటూ ఎప్పుడు కూడా చాలా చైతన్యంగా కొట్టుకుంటూ ఉంటుంది. అంటే ఒక చిన్న స్టిపులేటెడ్ ఎన్‌క్యాప్సులేటెడ్ పదార్థంలో ఆ చిన్న ఎనర్జీ కొట్టుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఆ ఎనర్జీలో ఏముంది? అంటే ఆ ఎనర్జీలో కూడా అంటే ఆ శక్తి తరంగంలో కూడా మళ్ళీ మనం ఇక్కడ ప్రపంచానికొచ్చాం. ఇప్పుడు మనకి సూర్యకాంతిలో వచ్చేటువంటి అంటే ఈ ఎలక్ట్రాన్స్ గాని, ప్రోటాన్స్ గాని లేకపోతే సూర్యకాంతిలో వచ్చేటువంటి ఫోటాన్స్‌లో గాని ఫోటాన్ మనకి ఒక వేవ్ లాగా వచ్చి మళ్ళీ ఆ వేవ్‌లోకి వెళ్ళి చూసామంటే అది చిన్న చిన్న ప్యాకెట్స్ అంటారు. అంటే ఒకటే పదార్థం ఒకే సమయంలో 2 రకాలుగా ఎగ్జిస్టెన్స్ అవుతూ ఉంటుందంటారు. దీన్నే మళ్ళీ మన భౌతికమైన ప్రపంచంలోకి వచ్చేసామంటే క్వాంటమ్ మెకానిక్స్, మళ్ళీ థియరీ ఆఫ్ అన్సర్టెనిటీ ఇవన్నీ మాట్లాడతాం మనం హైజెన్బర్గ్ థియరీ. ఇవన్నీ గూడా మళ్ళీ ఆ లోపల ఉన్నటువంటి ఆ స్ట్రింగ్‌కి అప్లై చేశాము అంటే, మళ్ళీ అందులో ఫోటాన్స్ ఉంటాయి. మళ్ళీ అందులో స్మాల్ ప్యాకెట్స్ ఉంటాయి. మళ్ళీ అందులోపల మళ్ళీ ఇంకా అంటే ఎంత తక్కువ అని నేను ఊహిస్తానో, దానికన్నా కూడా తక్కువుంటుంది. ఎంత ఎక్కువని నేను ఊహిస్తానో, దానికన్నా అది ఎక్కువుంటుంది. ఈ సదసద్వస్తువు ఇలా అని కనిపిస్తూ ఉన్నది, లేనిది, ఈ ఆత్మ పదార్థం ఏదైతే అని అనుకుంటున్నానో, అది మళ్ళీ నా ఊహే. ఇక్కడ మళ్ళీ. అంటే ఇదంతా కూడా ఒక ఆలోచనలో మాత్రమే ఉన్నది. ఆ ఆలోచనని గనక నేను ఒక చోట స్థిరీకరింపజేసి ఇది ఇదే అనే దాంట్లోకి వెళ్ళగలిగితే అది నాకు ధ్యానంలోనికి తీసుకెళ్తుంది. అది సమాధి స్థితిలోకి తీసుకెళ్తుంది. అక్కడ నాకు అవ్యయమైన ఆనందం కలుగుతుంది. అది ఇక్కడ అందుకని ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇది అవ్యయమైనటువంటిది ఈ పరమార్థ దశ యందు. అంటే పరమం అంటే పరమార్థ దశ అంటే ఎంత గొప్పదైనా కావచ్చు, ఎంత సూక్ష్మమైనా కావచ్చు. ఎంత బృహత్తదైనా కావచ్చు, ఎంత సూక్ష్మమైనా కావచ్చు. ఆ దశలో అంటే 2 కలిపి మళ్ళీ మనకు మొదటికొచ్చేస్తుంది.
ఆ దశలో ఇది అజరామర అవ్యయమైనటువంటి బ్రహ్మమే. బృహత్ అంటే మాటకి అది అత్యంతమైనటువంటిది, ఆ అత్యంత గొప్పదైనటువంటిది, అత్యంత సూక్ష్మమైనటువంటిది. అదే బ్రహ్మము అనే మాటకి చెప్తారు. ఆ బ్రహ్మము నా లోపల ఉన్నది, నా చుట్టుపక్కల ప్రతి నిమిషం ఉన్నది, ప్రతి చోట ఉన్నది, లేని చోట లేదు. అందుకనే మనకి పరమేశ్వరుణ్ణి అంతర్యామి అంటారు. అన్ని చోట్ల అంతరంగా తెలుస్తూ ఉన్నటువంటిది అంతర్యామి. సో, ఈ బ్రహ్మం కాక ఈ జగత్తుని ఇంకొక పదార్థమే లేదురయ్యా. విను. ఇది పూర్ణంలో పూర్ణంలాగా ప్రకాశిస్తుంది. శూన్యంలో శూన్యత, ఏదైతే గుణం చెప్తున్నామో శూన్యానికి అని, ఆ గుణంలాగా ఉంటుంది. శాంతంలో శాంతంగా ఉంటుంది. అలానే ఆకాశంలో ఆకాశంగా ఉంటుంది. వాస్తవానికి ఈ దృశ్య, ద్రష్టృ, దర్శనాలు త్రిగుణాత్మకం అంటారు. ఇప్పుడు ఈ త్రిగుణాత్మకే సత్, లేకపోతే సరే ఏమంటారు మన ఆ ఈ సత్వతమ సత్వ రజస్తమో గుణాలు అంటారు కదా. దీనికే మళ్ళీ ఈ దృశ్య, ద్రష్టృ, దర్శనం. ఏదైతే చూస్తున్నావో ఆ వస్తువు, ఏదైతే దేని చేతైతే చూడబడుతోందో ఆ వస్తువు, ఆ చూడబడుతున్న దాని మూలంగా కలిగేటువంటి ఆ స్మృతి, ఆ అనుభూతి, ఇవన్నీ కూడా లేనటువంటివే. ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఆలోచనలో మాత్రమే, ఒక స్మృతి, ఏదైతే ఒక మనస్సు, ఏదైతే ఒక బుద్ధి, ఏదైతే జ్ఞానం, ఏదైతే ఆత్మ అని మనం అనుకుంటున్నామో దాని లోపల మాత్రమే కలుగుతుంది. అది అది తప్పితే ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. మళ్ళీ రాముల వారికి మళ్ళీ ప్రశ్న వచ్చింది. సాధారణంగా ఇప్పుడు మనకిటువంటి ఇప్పుడు ఇప్పుడు ఇంత మాట్లాడుకున్నప్పుడు పూర్ణంగా సమాధానం దొరికేసింది కదా, కళ్ళు మూసేసి తపస్సు చేసేసుకుందామా, లేకపోతే కళ్ళు మూసుకుని ధ్యానం చేసేసుకుందామా అని అనుకుంటే మనలో ఇంకా 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 ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఆ ప్రశ్నలే ఆ సమయంలో రాముల వారికి వచ్చినాయి. స్వామి మళ్ళీ నాకు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. అరే లేదంటారు, ఉన్నదంటారు, ఉన్నదాన్ని లేని దాన్ని గురించి నువ్వు తెలుసుకోనక్కర్లేదంటారు, దాని గురించి వదిలేసేయి అంటారు. ఇంకా ఏం చేయాలి నేను అంటే, పైకి ఇక్కడ అంటున్నారు రాములు వారు, స్వామి వంధ్యాపుత్రుడు ఒక కొండని పగలగొట్టేస్తున్నాడు. అలానే కుందేటి కొమ్ము బాగా గానం పడుతుంది. అంటే బోరలోంచి ఊస్తే, ఆ కుందేటి కొమ్ములోంచి ఊస్తే మంచి గానం వస్తుంది. పైగా ఆ రాయి తాండవం చేస్తుంది. ఇసుక నుంచి చమురొస్తోంది. ఇన్ని చిత్రమైనటువంటి మేఘాలు గర్జిస్తున్నాయి. ఇట్లానే ఉంది నాకు కూడా మీరు చెప్పే విషయాలు. అంటే అర్థమయ్యి, అర్థం కాక. అర్థమయ్యి అంటే వంధ్యాపుత్రుడు అంటే ఒక గొడ్రాలు, అంటే ఒక పిల్లలు లేనటువంటి ఒక స్త్రీ. ఆమె కొడుకు పుడితే వాడు కొండలు పగలగొడుతున్నాడు. ఫస్ట్ ఏం చెప్పారు ఇక్కడ? ఆవిడ డిస్క్రిప్షనే పిల్లలు లేనటువంటి స్త్రీ అని అన్నారు. వాడికి ఆ పిల్లలు, ఆ స్త్రీకి కొడుకు పుట్టాడు. అది పిల్లలు లేనప్పుడు అంటారు, మళ్ళీ కొడుకు పుట్టారంటే అప్పుడు ఆ పిల్లలే, కొడుకు పుడితే ఆవిడ వంధ్య కాదు, కొడుకు లేకపోతే ఆవిడ వంధ్య. ఆవిడ పిల్ల ఎలా కొడతాడు? ఇంత కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఇలా మీరు చెప్తున్నది ఏదైతే ఉందో నాకు పూర్తిగా సందిగ్ధావస్థలోకి నెట్టేస్తుందని. అది అంబిగ్విటీ కాదు, ఇన్అంబిగ్విటీ కాదు. ఎలా ఏం చేయాలి అని అంటే, మళ్ళీ రాములు వారు అంటున్నారు, నాన్న సరే వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామా నేను చెప్పేటువంటి ఈ మాట అసలు
అసంగతమే కాదు, అంటే విషయం లేనిది కాదు. నేను చెప్పేదాన్ని మళ్ళీ విను. వాస్తవంగానే ఇది వంధ్యాపుత్రుని వలె అసత్యమైనటువంటిది. ఒక వంతికి పుత్రుడు లేడు అనేది, అంటే పుత్రుడు లేడు కాబట్టే ఆవిడని వంధ్య అన్నారు. ఆవిడకి పుత్రుడు కలగలేడు కాబట్టి ఆవిడకి పుత్రుడు లేడు. ఇది పైగా దీనికి కనబడుతోంది అంటున్నావా? ఈ సృష్టి అంతా అలీకం అంటావా? అలా పైగా అలీకమైనప్పుడు ఇది నీకు కనిపిస్తోంది అంటావా? అంటే ఆ కనిపించేది ఎక్కడా? ఇదంతా కూడా నీ మనస్సు యొక్క వికల్పమే. నీ మనస్సు ద్వారానే అనుభవించబడుతుంది. నీ మనస్సు ద్వారానే చూడబడుతుంది. ఆ చూడబడిన దాన్ని నీ మనస్సు ద్వారానే అనుభవిస్తున్నావు. ఆ అనుభవించిన దానినే మళ్ళీ నీ స్మృతిలోకి తీసుకుంటున్నావు. మరి ఇప్పుడు ఇక్కడ మనస్సు అనేది ఏదంటావా? అంటే మనస్సుకి ఉత్పత్తి లేదు. శరీరం లేదు. నీకు చెప్తే ఇది ఏం లేదని చెప్పా నేను? అంటే దీనికి ఉత్పత్తి లేదు, శరీరం లేదు అని అన్నారు కదా! మరి ఇది ఎక్కడుంది? అంటే అసలు లేదురా, ఇది కూడా లేదురా నాన్న. మనస్సు అసత్తై కూడా, అంటే లేనిదై కూడా నిజ శరీరాన్ని కల్పించుకుని దాని వలన ఈ మాయ వలె ఈ జగత్తుని సృజిస్తోంది. మీరు సాధారణంగా ఒక ఇంగ్లీష్‌లో ఈథర్ అంటారు. ఎప్పుడైనా దాని ఈథర్ అనే మాటకి అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? ఇంగ్లీష్‌లో మనకి ఈథర్ అంటారు. ఈటీహెచ్‌ఈఆర్. అదేంటి అంటే యాక్చువల్‌గా ఆత్మ అనేటువంటి పదార్థానికి కరెక్ట్ డెఫినిషన్ నాకు అదెలా అనిపిస్తూ ఉంటుంది. అంటే అదేంటంటే ఉన్నట్టుగాను ఉండదు, లేనట్టుగాను ఉండదు. ఎల్లప్పుడూ అది మార్పు ఉన్నట్టుగా ఉంది అంటే ఈ సమయంలో అదెలా ఉంది అని నేను ఎప్పుడైతే దాన్ని చూసానో ఆ సమయంలో అదలా ఉండదు కదా! ఏదైతే లేదు అని అనుకున్నానో ఎదురుగుండా మళ్ళీ నాకు కనిపిస్తుంది. ఆ ఈథర్ అనేటువంటి పదార్థం. అదే ఆత్మ. సో, ఇక్కడ నేను చూసినప్పుడు నాకు ఒక ఊహతో ఇలా చూసాననుకోండి. నాకది అలా కనిపించదు. అంటే ఇప్పుడది అలీకమా? లేకపోతే లీకమా? ఉన్నదా? లేనిదా? కదా! ఇప్పుడు మళ్ళీ రాములు వారు మళ్ళీ ఇదే ప్రశ్నిస్తారు. ఎందుకంటే రాములు వారు కేవలం మనలాంటి మనిషే కదా! రాములు వారిని మనం భగవంతుడు ఆయనకి తెలిసి అడుగుతున్నాడు. ఇవన్నీ గూడా మళ్ళీ వశిష్ఠ మహర్షి ఆయనకే రాములు అదే భగవంతుడికే చెప్తున్నారు అనేటువంటి ధ్యాసతో మనం వినకూడదు. రాముల వారు కేవలం ఒక మామూలు మనిషి. మనలాగానే నడిచినటువంటి, మనలాగానే అనుభూతులు చెందినటువంటి, ఆ అనుభూతుల ద్వారానే ఆ అనుభూతులు కల్పించినటువంటి ఆ స్మృతి ద్వారానే జ్ఞానాన్ని కలిగినటువంటి వ్యక్తి అనే అనేటువంటి ఆలోచనతో మనం దీన్ని వెళ్ళాలి. అప్పుడు గాని మనకి ఇది అర్థం కాదు. అంటే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం మనం. అంటే అర్థం కాదు అనుకుని ఇమ్మీడియేట్‌గా ఇదంతా చెప్పేసిన తర్వాత మీకు పూర్తిగా అర్థమైపోతుంది అని నేను అనుకోను. దాన్ని ఎల్లప్పుడు, ఎల్లప్పుడు, ఎల్లప్పుడు మనం దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. అది ఎప్పటికోప్పటికి ఇప్పుడు నీటి మీద రాస్తారు అంటారండి. ఓకే. నీటి మీద రాస్తారు అంటే, ఆ నీటి మీద రాతలాగా అది ఉంటుందా? ఉండదా? అంటే, ఆ నీటి యొక్క స్థితిని మనం ఆలోచించుకోవాలి గదా! నీటి మీద రాతలాగా కనిపిస్తది అంటే, పోతుంది అంటే, నో. ఆ నీటి యొక్క పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ నీరు గడ్డగట్టిపోయిందనుకోండి, దాని మీద నేను రాసాను, చెక్కా నేను. ఒక ఉలి తీసుకొని దాంతో చెక్కా నేను. ఇప్పుడు నేను రాసిన రాత ఆ నీటి మీద నిలబడిందా లేదా? అదే ఇప్పుడు ఆ నీరు ఆవిరైపోయింది. ఇప్పుడు నేను గాల్లో రాసాను. అక్కడ కనిపించిందా? అదే నీరు నీటిలాగా ద్రవ స్థితిలో ఉంది. దాని మీద రాసా.
రాస్తే అది ఒక్క మైక్రో సెకండ్ అయినా సరే దాని మీద నిలబడుతుంది కదా! నేను గమనించలేకపోవచ్చు. ఎందుకంటే ఆ స్థితిలో నేను రాస్తున్నప్పుడు నా వేలు తిరుగుతూ ఉండంగా, ఆ తిరిగే చోట గమనిస్తూ ఉంటే ఆ అక్షరం నాకు కనిపిస్తుంది. ఆ తర్వాత అలల్లాగా ఇది చెదిరిపోతుంది. ఫైన్. కానీ ఒక్క మైక్రో సెకండ్ అయినా సరే అది రాసింది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది నీటి మీద రాతలాగా చెరిగిపోతుంది అంటే నో. ఆ నీరు ఏ స్థితిలో ఉంది? మన మనస్సు కూడా, మన ఆలోచన కూడా, మన ధ్యానం కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోతే, నా ధ్యానం కూడా అంత దృఢంగా ఉంటే, నా సాధన కూడా అంత దృఢంగా ఉంటే, నీటి మీద రాత రాస్తే నిలబడుతుంది. ఆ దృఢపరుచుకోవటం నా మీద ఉంది. ఆ నీటి మీద కదా! ఇప్పుడు నేను బయట నుంచి ఎంత టెంపరేచర్‌ని తగ్గిచ్చేసినా కూడా నీరు గడ్డకట్టడానికి ఇప్పుడు నాకు H2O2 ఉంటుంది. అంటే దాన్ని హెవీ వాటర్ అంటారు గదా! భారజలం. అది మామూలు జలం కన్నా కూడా ఎక్కువ ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఎక్కువ అంటే తక్కువ ఫ్రీజింగ్ పాయింట్ ఉంది. -4 డిగ్రీస్ దగ్గర సారీ 0 డిగ్రీస్ దగ్గర నాకు ఇది అయిపోతుంది. నీరు గడ్డకడుతుంది. కానీ ఈ భారజలం ఏదైతే ఉందో అది ఇంకా సబ్ జీరో లెవెల్‌కెళ్తే గాని అది గడ్డకట్టదు. అంటే ప్రతి దానికి కూడా దానికంటూ ఒక పాయింట్ ఒస్తుంది. ఆ పాయింట్‌లోనే అది స్థిరపడుతుంది. అంతవరకు కూడా నేను ఆ పర్టిక్యులర్ వాటర్‌ని ఫ్రీజ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఆఖరికి లిక్విడ్ నైట్రోజన్ అంటారండి. అది -320 -330 ఫారెన్‌హీట్‌కెళ్తే గాని అది గడ్డకట్టదు. అంటే లిక్విడ్ స్థితిలోకి రాదు. అంతవరకు నేను చల్లబరుస్తున్నాను గదా! అంటే అంతవరకు కూడా అది గడ్డ కట్టి అది స్థిరపడేంత మటుకు కూడా నా నా సాధనని కొనసాగిస్తూనే ఉండాలి. కొంతమందికి ఇమ్మీడియేట్‌గా కలిగిపోవచ్చు. ఇప్పుడు రమణ మహర్షి గారున్నారు. ఆయన కేవలం 4 నెలలో, 5 నెలలో విరూపాక్ష గుహలో తపస్సు చేసుకున్నారంటారు. ఆయనకి సంపూర్ణమైన జ్ఞానం కలిగింది. కదా! అలా అలా కాకుండా ఇప్పుడు మహావతార్ బాబాజీ అంటారు. ఆయన హిమాలయాలలో ఇప్పటికి కూడా 3000 ఏళ్ళో, 4000 ఏళ్ళ బట్టో ఉన్నారు అంటారు. ఆయన ఎందుకున్నారు? ఆయనకి జ్ఞానం కలగలేదంటే ఆయనకి కలిగి ఉండొచ్చు. కానీ ఆయన ఎందుకున్నారు ఆ శరీరంతో? అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా రైట్. ఆ సమయం వస్తుంది. మనం దానిని నిల్ ఆహ్, దాన్ని కొనసాగిస్తూనే వెళ్ళాలి. ఆ సాధన చేస్తూనే వెళ్ళాలి. ఎక్కడో ఒక చోట ఆ భావన స్థిరీకరించబడుతుంది. ఇందాక మళ్ళీ అనుకున్నట్టు ఎగ్జాంపుల్‌కే. నీరు గడ్డగట్టిన తర్వాత దాని మీద రాస్తే అది నిలబడుతున్నట్టే, ఇది కూడా ఆ స్థిరీకరించేటువంటి ఆ భావన కూడా ఎప్పటికోప్పటికి సాధనలో మనకి కలుగుతుంది. మనం అనుకున్నాం గదా! ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఆహ్, కళ్ళ ముందు వచ్చేటువంటి అన్ని ఆలోచనలు అలా పోగొట్టేసుకొని పోనిచ్చేయండి, పోనిచ్చేయండి, పోనిచ్చేయండి. దాని మీద మనం ఎటువంటి ధ్యాస పెట్టకూడదు. అది వెళ్ళిపోతుంది. ఒక సపోజ్ నేను ధ్యానం చేసుకుంటున్నాను. రైట్. ఆహ్, ధ్యానం చేసుకుంటే నాకు ఒక అందమైన ఆ వస్తువు ఏదో కనిపించింది. నేను అక్కడే నిలబడ్డాననుకోండి. ఆ అందాన్ని అనుభవిస్తా. అదే ఇది అక్కర్లేదు. దీనికన్నా మించిన అందమైనది ఇంకోటుందా అనుకుంటే నా ధ్యాస అటువైపు వెళ్ళిపోతుంది. అలా కాదు. ఇదంతా కూడా అందం అనేది ఎక్కడో చూసే చోట ఉన్నది. నేను అనుభవించే చోట మాత్రమే ఉన్నది. ఎదురుగుండా కనిపించే వస్తువులో లేదు అని అనుకున్నాననుకోండి. మళ్ళీ నా దృష్టి నేను ఎక్కడైతే అనుభవిస్తున్నానో అక్కడికి వెళ్తూ ఉంటుంది. సో, నా దృష్టి ఎప్పుడూ కూడా అందుకనే కనిపించే వస్తువుల్ని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకునేప్పుడు కనిపించే వస్తువుల్ని వెళ్ళిపోనిస్తూ ఉండాలి. ఆలోచనలు ఎప్పుడూ వెళ్ళిపోనిస్తూనే ఉండాలి. దాని మీద మనం ధ్యాస పెట్టకుండా కనిపించే వస్తువుల యొక్క ఆ మూలం ఎక్కడైతే ఉందో, ఆ అనుభూతి ఎక్కడైతే ఉందో అక్కడ నేను ధ్యానం కేంద్రీకరించుకుంటూ ఉంటే, నా ధ్యాసని కేంద్రీకరించుకుంటూ ఉంటే, నా ధ్యానం ఎక్కడికో ఒక చోట స్థిరపడుతుంది. మనకి రమణ మహర్షి గారే అందుకు ఉదాహరణ. ఆయన 4 నెలలు, 5 నెలలు ఆ విరూపాక్షుడి గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండంగా ఆయనకి స్థిరపడిపోయింది. దాంతో అది ఆయన భౌతిక ప్రపంచంలోకి వచ్చినా కూడా జీవన్ముక్తుని వలే ఉన్నారు. విదేహముక్తి, సదేహముక్తి అని మనం ఇంతకు ముందు చదువుకున్నాం.
సో, సదేహంతో ఉన్నా కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ ఆత్మభావనలోనే అదే రమించిపోయారు. సదేహముక్తులై ఉన్నారు కదా! సో, అలా మన మన ధ్యాస ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ ముందరికెళ్తూనే ఉండాలి. మళ్ళీ ఇక్కడ రాములు వారు మళ్ళీ అడుగుతున్నారు. ఈ సర్గ పేరు మూల కారణ దేవస్వరూప వర్ణనము. ఏదైతే మూలం అని అనుకుంటున్నామో అక్కడికి మళ్ళీ వస్తున్నారు. సో, రాములు వారు అడిగే ప్రశ్న ఏంటి ఇక్కడ మళ్ళీ? స్వామి, ఈ మనస్సు కూడా మిథ్యే అంటున్నారు మీరు కదా! దీనికి కారణం ఏంటి? ఈ మాయామయమైనటువంటి ఈ మనస్సు ఎక్కడ ఉత్పన్నమైంది? ఈ విషయాన్ని గురించి కాస్త నాకు వివరంగా చెప్పండి అనంటే, మళ్ళీ ఇక్కడ రాములు వారిలో ఇంతగా చెప్తున్నా గూడా స్థిరపడలేదు అనేది అంటే మనలాంటి వాళ్ళే. రాములు వారు కూడా మనలాంటి వారే. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనం చదివేదంతా గూడా ఈ విషయం ఎవరికి చెప్తున్నారు? వశిష్ఠ మహర్షి కేవలం ఒక 13, 14 ఏళ్ల పిల్లవాడికి చెప్తున్నారు. ఆ 13, 14 ఏళ్ల పిల్లవాడిలో ఎటువంటి ఆలోచనలు కలగొచ్చు? పిల్లవాడే గదా! ఆయన అంతకు మునుపు చూసినటువంటి ప్రపంచాన్ని చూసి ఆయన వైరాగ్యాన్ని పొంది, ఆ వైరాగ్యాన్ని అనుభవించి వచ్చినటువంటి ప్రశ్నలతో ఏంటిది నాకిలా ఉంది అని అన్నప్పుడు, మళ్ళీ ఈ సృష్టి స్థితి లయాలు ఎలా ఉన్నాయి? ఆ సృష్టికి సంబంధించినటువంటి విషయం ఏంటి? అదే ఉత్పత్తి ప్రకరణం కదా! దానికి సంబంధించిన దాంట్లో మళ్ళీ రాములు వారు అడిగింది ఏంటి అంటే, ఇది నాకు ఈ మనస్సు అనే దానికి ఎక్కడుంటుంది? ఇది మిథ్య అంటారు మరి. ఈ మిథ్య అనే దానికి అంటే ఆ ప్రశ్నే ఆలోచించండి. మిథ్య అని అంటున్నారు కదా! అది మిథ్య ఎలా అనేది కదా అడగాల్సింది. కానీ రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి? ఇది ఎక్కడ ఉత్పన్నమైంది? అని కదా అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఆ ఉత్పన్నమైన దాని గురించి కాదు. ఇది మిథ్య అనే భావన ఎక్కడ ఉత్పన్నమైనది? కదా! ఆ మిథ్య అనేటువంటి భావన. ఆ సమయంలో మళ్ళీ వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారు. నాన్న రామ, మహాప్రళయ సంపత్తావత్ సత్తాం సముపాగతే అశేష దృశ్య సర్గాదౌ శాంతమేవావశిష్యతే. నాన్న, ఈ మహాప్రళయ సమయంలో ఈ దృశ్య సృష్టి అంతా కూడా లయమైపోతుంది. అప్పుడు ప్రశాంతమైనటువంటి బ్రహ్మ వస్తువు ఒక్కటే మిగిలుంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచిద్దాం. వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు? ఈ దృశ్య సృష్టి అంతా కూడా లయమైపోతుంది అంటున్నారు. అంటే కనబడేటువంటి సృష్టి. మళ్ళీ మనం ఇందాక మాట్లాడుకున్నాం. కనబడేటువంటిది అంటే ఆ ఊహ ఎక్కడ ఉత్పత్తి అయినది? కనబడుతున్నది. కనబడుతున్నది అంటే దాని ద్వారా ఒక అనుభూతి కలుగుతున్నది. ఆ అనుభూతి ఎక్కడ కలుగుతున్నది? ఆ కనబడే చోటే కదా నాకు దృశ్యం ఉండేది. అందుకనే కదా దృశ్య జగత్ అని అనుకున్నాం మనం ఇప్పుడే. కనబడేటువంటి వస్తువు ఏదైతే ఉందో అది నేను చెందుతున్నటువంటి అనుభూతిని నాకు కలగజేస్తోంది కాబట్టి, అనుభూతిని ఎక్కడ కలగజేస్తోందో చోట నాకు జగత్తు ఉన్నది కాబట్టి, ఆ వస్తువుని నేను ఉపశమింపజేసుకోగలిగితే, ఈ దృశ్యపరమైనటువంటి జగత్తు కూడా అదృశ్యమైపోతుంది కనుక అంటే అక్కడ లయమైపోతుంది కదా! ఆ దృశ్యమైనటువంటి వస్తువు ఎక్కడ అదృశ్యమైపోతుందో అక్కడ లయమైపోతుంది. ఇప్పుడు ఈ లయం చేస్తున్నదెవరు? మనం సాధారణంగా పరమేశ్వరుని కదా లయకారుడు అంటాం. మరి ఇక్కడ లయం చేస్తున్నదెవరు? మనకి శంకరాచార్యులు వారు చెప్పినటువంటి శివోహం అని అంటాం కదా! ఆ శివోహం అంటే ఎవరు? ఆ శివః అహం. నేనే శివుడిని. ఇప్పుడు మనకి ఆలోచించుకుంటే ఈ సృష్టి ఎక్కడ జరిగింది?
నా అనుభూతిలో జరిగింది. అంటే సృష్టికర్త ఎవరు? ఈ సృష్టి ఎక్కడ పెరిగింది? ఈ సృష్టికి స్థితికి ఈ స్థితికి కారణం ఎవరు? అంటే ఆ సృష్టి యొక్క కారణాన్ని ఎవరు అనుభవించారు అంటే, ఆ స్థితిని ఎవరు అనుభవించారు? నేను అనుభవించాను. ఆ సృష్టి ఎక్కడ లయమైపోయింది? నా లోపల లయమైపోయింది. ఇప్పుడు ఈ సృష్టి, స్థితి, లయలు అనేటువంటి 3 దశలు ఎక్కడున్నాయి? నా లోపలున్నాయి. ఇప్పుడు ఈ 3 త్రిగుణాలు లేకపోతే త్రిమూర్తులు లేకపోతే ఈ త్రిభావాలు అని ఏవైతే అనుకుంటున్నానో అదంతా ఎక్కడున్నాయి? నాలోనున్నాయి. ఇప్పుడు శివోహం అనే మాటకు అర్థం ఏంటి? నేనే కదా! శంకరాచార్యులు వారు చెప్పినటువంటి శివోహం అది. సో, వశిష్ఠ మహర్షి అంటున్న మాటేంటి? నాన్న దీనికి జన్మ కానీ, ప్రకాశం గాని, లయం కానీ లేవు. ఈ జన్మ, స్థితి అంటే పుట్టుక, స్థితి, లయం అనేటువంటివి కేవలం కూడా అనుభూతితో చెందినటువంటివి మాత్రమే. ఆ అనుభూతులు ఎక్కడ అనుభవిస్తున్నావో ఆ మూలానికి వెళ్తే బేసిక్‌గా అందుకనే ఈ సర్గకి పేరు మూల కారణం. ఆ మూలానికి వెళ్ళి చూస్తే ఆ అనుభూతులు ఎక్కడైతే ఉన్నాయో, ఆ అనుభూతులనేవి ఎక్కడైతే లయించిపోతున్నాయో అది నిత్యం. అదే సర్వస్వరూపం. ఎందుకంటే నేను అని అనుకున్న ప్రతి వస్తువు కూడా తనని తాను పాయింట్ చేసుకుంటే ఏదైతే దృశ్య రూపంలో నాకు కనిపిస్తున్నటువంటి ఈ జగత్తులో నేను అని అనుకునే ప్రతీది వస్తువు కూడా నన్ను పాయింట్ చేసుకుంటే నేను అని అనుకుంటుంది. అందుకని అహం రూపం ఇదం జగత్. నా నేను అనుకునేటువంటిది మాత్రమే ఈ జగత్తు. ఇది సర్వస్వరూపం. అంటే ప్రతి చోట కూడా ఆ ఆత్మస్థితిలో మాత్రమే ఉంటుంది. పైగా ఇది సర్వశక్తి సంపన్నం. పైగా ఇదే పరమమైనటువంటి ఆత్మ. పైగా ఇదే మహేశ్వరుడు కూడా. మహా ఈశ్వరః. ఈ పరమమైనటువంటి ఈ వస్తువుని నేను చెప్పటం మూలంగా నువ్వు గ్రహించలేవు. కేవలం నా వాక్యం మూలంగా నువ్వు గ్రహించజాలవు. నువ్వు గ్రహించలేవు. దీనిని ఎవరు తెలుసుకోగలరు మరి? అంటే ముక్త ముక్తి పొందిన వాళ్ళు, ముక్త పురుషులు మాత్రమే తెలుసుకోగలరు. ముక్తం అంటే మళ్ళీ ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. ముక్తం అంటే విడివడిపోవటం. ముక్తి అంటే విడివడిపోయేది. ముక్తి చెందినది అంటే విడిపడిపోయి చెందింది. అంటే దేని నుంచి అంటే ఈ త్రిగుణాల నుంచి, ఈ పంచభూతాత్మకమైనటువంటి దాని నుంచి, లేకపోతే ఈ దర్శన రూపాల నుంచి విడిపడిపోయి, ఇంకొక మూలం ఏదైతే ఉన్నదో అక్కడ నువ్వున్నావురా! అక్కడ నేనున్నాను. నేను అనుకునే ప్రతీదీ కూడా సో, ఇప్పుడు అక్కడ నేను అనేది ఒక్కటే కదా! ఏకం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే. దీనినే వేదాంతవాదులు బ్రహ్మము అంటున్నారు. విజ్ఞానవాదులు నిర్మలమైనటువంటి విజ్ఞానం అంటున్నారు. శూన్యవాదులు శూన్యం అని అంటున్నారు. శూన్యం అనే మాటకు అర్థం మళ్ళీ దానికి వ్యుత్పత్తి. ఇది మనకి సంస్కృతంలో శ్వి అని ఒక మాట ఉంది. ఒక ఒక ధాతు ఉంది. శ్వి. శ్వి అనే మాటకి అర్థం ఏంటి అంటే ఆ ధాతువుకి పెరుగుదల. అంటే ఎల్లప్పుడూ గూడా పెరుగుతూ ఉండేది. ఇక్కడ పెరిగేది ఏది? ఆ ఆత్మ వస్తువా?
ఆత్మకి పెరగటం ఉండదు, నశించిపోవటం ఉండదు, లేకపోతే దానికంటూ ఇది స్థితి అని చెప్పడానికి ఉండదు. మరి దేన్ని మనం ఇప్పుడు అంటే ఈ శూన్యం అని ఏదైతే మనం అనుకుంటున్నామో అది పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడ పెరుగుతూ ఉంటుంది? నా ఆలోచనలో. ఇక్కడికెళ్ళి ఎందుకంటే ఏదైతే నేను దృశ్య రూపంగా నేను చూస్తూ ఉన్నానో ఇది దృశ్య రూపంలోనే ఉన్నది గానీ బయటది కాదు అనేటువంటి ఆ ఆలోచన నాలో పెరుగుతూ ఉంటుంది. పెరిగి, పెరిగి, పెరిగి శూన్యం అంటే ఇంక ఇది లేదురా! ఇదంతా మాయ. ఇది కాదు ఇది కాదు. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు అంటారు కదా! నేతి, 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 నేతి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. అలా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అనుకోవటమే శూన్యవాదం. ఎందుకంటే ఇది కాదు. ఇది శూన్యం. ఇది శూన్యం. ఇది శూన్యం. ఇది శూన్యం. ఇది శూన్యం. ఇలా ఎక్కడెక్కడికైతే నేను వెళ్ళిపోతానో అక్కడికి వెళ్ళిన చోట ప్రతి వస్తువు నాకు ఏ వస్తువునైతే నేను చూస్తానో అది నాకు శూన్యమే. సో, శూన్యం అని అంటే లేనిదే. అంతేనా? లేనిదా? పెరిగేదా? 2 మళ్ళీ. ఏదైతే నాకు కనబడుతూ ఉన్నదో ఇది లేనిది. అంటే ఆ లేనిది అనేటువంటి జ్ఞానం పెరుగుతుంది కదా ఇప్పుడు నాకు. కాబట్టి అది శూన్యం. సో ఆగుతామండి? వెళ్తామా? మీ ఇష్టం. మీ ఇష్టం అండి. వెళ్దామంటే వెళ్దాం. లేకపోతే ఆగమంటే ఆగుదాం. నాకు ఏం పర్వాలేదులెండి గానీ అంటే ఎవరికైనా పనులుంటే కూడా మేబీ దట్స్ ఓకే అండి. లేకపోతే ఇప్పటికి చాలా చాలా అనుకున్నాను. కానీ ఎందుకో చెప్తుంటే అనిపించింది. ఎందుకంటే దీన్ని మనం ఆలోచించాలండి. ఇది మన ఆలోచనలు కాస్త మనకి కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చుని కళ్ళు మూసుకొని ఈ విషయాన్ని గనక మనం ఆలోచిస్తూ ఉంటే మనకి విషయాలు ఎందుకంటే ఇప్పుడు ఒక డైరెక్షన్‌లో మనం నడుస్తున్నాం గదా! నడిచేటప్పుడు ఏంటంటే అంటే నడవడం అంటే ఇన్ ద సెన్స్ వి ఆర్ ట్రావెలింగ్ ఇన్ వన్ డైరెక్షన్. సో, ఆ ట్రావెల్‌లో ఆ జర్నీలో నాకు కొన్ని చోట్ల ఆగిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆలోచన నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దాన్ని నేను ఆగిపోయి దాన్ని నేను ఇంకా సేపు ఈ ఆలోచనని అనుభవిద్దాం అని అనుకుంటా. అదే కాంటెంప్లేషన్ లాగా. ఆ! సో, అది నచ్చొచ్చు మనకి. అవునవును. యాహ్! హ్మ్. సో, మీరు ఆ నచ్చని చోట దాన్ని అనుభవిద్దాం అనే చోటనే నాకు ఆనందం ఉంది. అవునవును. యాక్చువల్‌గా చాలా బావుంది. అదే మీరు చెప్తున్నప్పుడే ఆలోచిస్తున్నాను. అంటే ఆహ్, అది ఏంటంటే ఆహ్, ఇది అసలు దీన్ని ఒక నిర్వచించడం అనేది చివరిలో రాములు గారు అన్నారు గదా! నాకు ఉందో లేదో తెలియట్లేదు అంత కన్‌ఫ్యూజన్. అసలు దీన్ని నిర్వచించడానికి నేనసలు ఆశ్చర్యపోతున్నాను. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది? ఒకసారి మాయ అంటున్నాం, ఒకసారి సృష్టి అంటున్నాం, ఒకసారి మన ఆలోచన వల్లే ఆలోచన వల్ల సృష్టి జరిగింది. ఆలోచనకి సృష్టి జరుగుతుందా? తర్వాత మీరన్నారు మళ్ళీ ఇదంతా నువ్వు చూసేదే. నువ్వు ఏం చూస్తున్నావు అనే దాన్ని బట్టే ఇదుంది. లేదంటే లేదు. రైట్? అవునండి. అదే కదా మీరు చెప్పింది. హ్మ్. హ్మ్. సో, అలా అసలు మీరన్నట్టు అంటే ఇదంతా ఒకసారి నెమరేసుకొని ఇదంతా మనం మళ్ళీ ఒకసారి మన నిత్య దినదాల్లో ఒకసారి ఆలోచించి అవును కదా! అని కాంటెంప్లేషన్ అంటే దాన్ని ఒక విధమైన స్మృతికి తెచ్చుకొని దాన్ని అనుభవిస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి మీరన్నట్టు టైం కావాలని అనిపిచ్చింది. హ్మ్. హ్మ్. తప్పకుండా ఇంకొకటి మీరింకోటన్నారు ఈరోజు. మీరు చెప్పింది నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఒక ఏదైనా సరే మన రిఫ్లెక్షన్. అంటే ఒక చీమ కుట్టిందనుకోండి. ఒకడు అబ్బా! అనుకుంటారు. ఒకళ్ళు బాబోయ్! అని అంటే దానికి చాలా ఎక్కువ అంటే మన హ్మ్. స్పందనే మన మన యొక్క అనుభూతి, మన స్పందనే అది ఉంది అన్నట్టు. అంటే అది నిజమే. ఉండడం అనేది మన స్పందన వల్లే అనేది హ్మ్. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. అంటే ఒకళ్ళకి చూడండి ఏంటి చిన్న నొప్పికే పెద్ద గొడవ చేస్తా ఉంటారు. హ్మ్. కొంతమంది చిన్న తల నొప్పెడుతోందంటే తల బద్దలైపోతుందంటారు. అంటే హ్మ్.
వాళ్ళు దాన్ని ఎలా అనుభవించి దాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు అనే దాన్ని బట్టి ఆ వస్తువు మారుతుంది తప్ప, హ్మ్. అంటే వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ యొక్క ఎక్స్‌ప్రెషన్, వాళ్ళు హ్మ్. చేసే దాన్ని బట్టి మారిపోతుంది అంటే, సో ఏది సటిల్ అంటే ఏది కరెక్ట్‌గా ఇది అనేది ఏది చెప్పలేమన్నమాట అయితే. హ్మ్. అని అనిపిచ్చింది నాకు. ఆహ్, నాకు బాగా నచ్చింది ఈరోజు. అంటే ఈరోజంటే ఏ రోజు బావుంది. కానీ ఈరోజు నాకు కొంచెం నేను దగ్గరగా కానీ ఫీలయ్యాను. అంటే నాకు ఇది ఎందుకు చెప్పాలనిపించిందంటే అండి, మనం అనుభవిస్తాం. కానీ ఒక్క నిమిషం ఆగి దీన్ని ఎక్కడ అనుభవిస్తున్నాను అనే దాన్ని నేను ఆలోచించలేను అవును. నిజమే. కదా! అది ఎందుకంటే ఇప్పుడు ఒక పదార్థం తియ్యగా ఉంటుందండి. నాకు కొంతమందికి ఇప్పుడు హ్మ్. అది ఫస్ట్ టైమ్ నేను మా అత్తగారు వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు. సో 2003లోనో, 2004లోనో ఫస్ట్ టైమ్ ఢిల్లీ ఎళ్తున్నాను. వెళ్తుండగా ట్రైన్‌లో ఫస్ట్ టైమ్ అంత దూరం ప్రయాణించడం. ఎప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళలే. సో అంత దూరం ప్రయాణిస్తుండగా నాకు మనకి ఈ ఆంధ్ర ఎక్స్‌ప్రెస్ అదే ఏపీ ఎక్స్‌ప్రెస్ ఉండేది కదా! హైదరాబాద్ నుంచి అంతకుముందు వెళ్ళేది. వెళ్తుండగా ఆ ఏపీ ఎక్స్‌ప్రెస్ మనకి తెల్లారుజామున 4:30, 5 ఆ సమయంలో ఆగ్రా వెళ్తుంది. తర్వాత 7, 7:30 ఆ సమయానికి నిజాముద్దీను, ఢిల్లీ ఆ స్టేషన్స్‌కి చేరుతుంది. తెల్లారుజామున 5:30 సమయంలో ఆగ్రా స్టేషన్‌లో వాడు పేఠా అని అమ్ముతాడు. ఈ మన బూడిద గుమ్మడికాయలతో స్వీట్ చేస్తారు కదా! బూడిద గుమ్మడికాయ ముక్కల్ని కొట్టి స్వీట్ చేస్తారు. అవునవును. హ్మ్. చాలా తియ్యగా ఉంటుంది. ఆ! అది వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ కింద తెల్లారుజామున తింటున్నారండి. దేవా! హ్మ్. ఎంత టీ‌గా టీ ఒక్కసారి నేను నోట్లో పెట్టుకున్న ఏంటి ఇంత బావుంది, ఇంత బావుంది అనుకోని అంతట జనాలు తెగ నాలుక భుజానేసుకొని తిరిగేస్తున్నారు దీని గురించి అని చెప్పి నేను నోట్లో పెట్టుకుంటే నా వల్ల కాల. హ్మ్. అలాగా అంత తీయగా వెర్రి తీపి అంటాం గదా మనం. అవునవును. కానీ వాళ్ళు ఒక్కొక్కడు 5, 6 ముక్కలు తినేస్తున్నాడు బ్రేక్‌ఫాస్ట్ కింద. అంటే అప్పుడు ఆ తర్వాత నాకనిపించింది. ఓహో! వీళ్ళకి ఈ అనుభూతి వాళ్ళకి దానికి అలవాటు పడిపోయారు. హ్మ్. ఆ అనుభూతి నాకు అలవాటు కాల. సో, ఆ అనుభూతి నాకు అలవాటు కాకపోయేటప్పటికి నాకది వెర్రి తీపి అనిపించింది. వాడికి చాలా అద్భుతమైన తీపిలాగా, చాలా అద్భుతమైన టేస్ట్ లాగా వాడు తినేస్తున్నాడు. ఏ ఏ ఒక్కొక్కడైతే 5, 6 ముక్కలు తినేసారని చెప్తున్నా కదా! ఓరిమ్మ! ఇంత అసలు ఎలా తిన్నార్రా అనుకున్నాను. సో, అంటే అంత తర్వాత నేను ఆలోచించుకుంటే ఏంటంటే, వాళ్ళు అనుభవించింది అంటే నా అనుభూతికి, వాడి అనుభూతికి తేడా ఉంది. నేను అనుభవించిన దాన్నే వాడు అనుభవించాల్సింది లేదు. నేను ఏ స్థాయిలో అయితే అనుభూతి చెందానో, నా స్థాయి కన్నా, వాడి స్థాయి కన్నా ఎక్కువ, తక్కువ ఉండొచ్చు. అంటే ఒక అంతరం ఉండొచ్చు. సో, ఆ అనుభూతి నాకు చూసే దాన్ని బట్టినే నాకు ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ఈ కనిపించేటువంటి వస్తువు ఏదైతే ఉంది ఇప్పుడు నాకంటే నేను అనుభవించినటువంటి ఈ ఈ జ్ఞాన ఈ పంచ జ్ఞానాలతో నేను దేన్నైతే అనుభవిస్తున్నానో, ఈ పంచ జ్ఞానేంద్రియాలతో దేన్నైతే అనుభవిస్తున్నానో, అది చూసే వాళ్ళ యొక్క స్థాయిలో ఎవరెవరి స్థాయిలో వాళ్ళలో ఉంటుంది. అంటే ఇది కేవలం అనుభూతిలోనే నాకు ఉన్నది. ఇది దృశ్య రూపమే. ఇది అంటే ఆ జ్ఞానంతో కలిగేటువంటి రూపమే. గురువుగారు అదే మోహిని గారు అసలు గురుగారు ఇవాళ చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి క్లాసు. ఐ థింక్ ఐ హావ్ బీన్ మిస్సింగ్ సిన్స్ లాంగ్ టైమ్. బట్ పర్ఫెక్ట్ టాపిక్ అనుకుంటాను. అసలు ధ్యానము ఇదంతా ఏంటి? వీటి గురించి ఐ హావ్ బీన్ థింకింగ్ అనమాట. ఆల్సో మీరు చెప్పిన దానికి పుర్రకొక బుద్ధి అని ఇది గూడా వస్తుందేమో. అంటే కోరిచయ్య. వాళ్ వాళ్ళ ఓన్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టే ఉంటుందేమో. ఆ! ఇంకో క్వెషన్ ఏంటంటే, ఈజ్ ఇట్ ఆల్ ఆల్సో కనెక్టెడ్ అండ్ రిలేటెడ్ టు ద పూర్వజన్మ సంస్కారాలు అండ్ అగైన్ మనకున్న గుడ్ కర్మ ప్రకారమే మనం మళ్ళీ అక్కడ ప్లేస్ చేయబడతాము. లైక్ ఈ కాన్షియస్ అనేది, ఈ జ్ఞానం అనేది గ్రో అవ్వటం ఇదంతా గూడా హ్మ్. ఈజ్ ఇట్ లైక్ కనెక్టెడ్ ఇది అండి? ఐ డోంట్ నో. ఇట్స్ లైక్ టోటల్ కన్‌ఫ్యూజన్ అన్నమాట. మళ్ళీ అనిపిస్తుంది పరబ్రహ్మమే లేడేమో! ఆ కాన్షియస్ అనేది మనలోనే ఉన్నప్పుడు హూ ఈజ్ లైక్ కాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్. హ్మ్. అసలు టోటల్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది నాకు. మేబీ నాకు ఐయామ్ స్టిల్ మీరు రాముల వారేనే. ఇగ్నోరెంట్ ఏమో. ఆ! మీరు రాముల వారే. ఆ! రాముల వారు. మీరు అయ్యో! రాముల వారైతే ఇంకేముంది. అది గూడా గాదు నేను. అయ్యో! భలేవారండి. లేదు. ఎందుకంటే రాములు వారు అడిగిన ప్రశ్నే మీరు కూడా వచ్చి అడిగింది గదా! నాకు నాకింత ఒక పిచ్చి వస్తువులాగా అనిపిస్తుంది. ఒక రకమైనటువంటి ఆహ్, సందిగ్ధావస్థలో ఉన్నాను నేను అని.
ఇదంతా ఏం చెప్తున్నారు మీరు, నాకు ఏం అర్థం కావట్లేదు అని అనుకున్నాను. అంటే అలా ఇప్పుడు అనుకున్నప్పుడు మరి అంతా ఈథర్ మనోరాము అన్నారు కదా ఇందాక, సారీ మిమ్మల్ని డిస్టర్బ్ పర్లేదు చేస్తున్నాను. పర్లేదు చెప్పండి. అది మనోరాము సౌల్ అనేది ఒక ఈథర్ అనుకున్నప్పుడు మనం దేని గురించి మనం ఇదంతా ఈ ఈశ్వరుడి కోసం చెయ్యటము ఇదంతా కదా, లైక్ అప్పుడు మనలో మళ్ళీ రావణాసురులాగా అహంకారం వచ్చేస్తుందేమో. ఎవరి మాట మటుకు మనం ఎందుకు వినాలి, మనమే అంతా అనేసుకుని అహంకారం ఒకటి డెవలప్ అయిపోతుందా, లైక్ దేవుడి మీద అలా కాదండి. ఇప్పుడు డెవలప్ అయితే ఏంటి ప్రాబ్లం? అంటే ఎప్పుడైనా అవ్వకూడదని ఆలోచించారా? కదా, మన అహంకారం కాన్షియస్ నీడ్ టు బి ఆల్వేస్ చెక్డ్ కదా, లైక్ మీరు ఇప్పుడు అహం అహం అని అంటాము. మనకి ఏమైందంటేనండి, మొదటి నుంచి కూడా అంత అహం పనికిరాదురా. కరెక్ట్. అసలు అహం ఎవరు చెప్తున్నారు అహం పనికిరాదు అని? యా, ఒక చోటేనేమో అహం అహం బ్రహ్మాస్మి అంటారు. ఎగ్జాక్ట్లీ. అదే కదా మనకి 4 వాక్యాల్లో మొదటి అదే రెండో వాక్యం, మూడో వాక్యం, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను, తత్వమసి. కరెక్ట్. మరి మళ్ళీ వచ్చి అంత అహం పనికిరాదంటే అసలు అహానికి అహం. నిర్వచనం ఏమిటి, అండ్ ఆ, ఆల్సో ధర్మానికి నిర్వచనం ఏమిటి? విఆర్ లైక్ ఓకే, వాడు చెప్తున్నది ధర్మము అని అంటున్నారు, అది వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి. సో అది మనకి ధర్మం కాకపోవచ్చు అంటారా? అంతే I don't కదండి. know. ఇప్పుడు చూసే వాళ్ళకి ఎప్పుడు కూడా ధర్మం అనేది ఒక రిలేటివ్, సాపేక్షం. మనం అనుకుంటామండి, ఒకడు ఎంతో చెడ్డవాడురా అంటాడు, కానీ వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాడు చాలా మంచివాడు, వాడు దేవుడు కదా. అంటే మరి ఒకడిలోనే దైవత్వం ఉంది, అదే వాడిలో రాక్షసత్వం ఉన్నది. కానీ అంటే ఎక్కడుంది ఈ దైవత్వం అని గాని రాక్షసత్వం అని గాని? వాడే వాడి దృష్టిలో కదా చూసేవాడు. అంటే చూసేవాడు ఎవడు? మళ్ళీ నేనే కదా. నాలో ఉన్నది ఆ దైవత్వం అయినా ఆ రాక్షసత్వం అయినా అది నాలో ఉంది కదా. అంటే మళ్ళీ నేను అనే పాయింట్ దగ్గరికి, అంటే నేను అనేది కేంద్ర బిందువు నాకు. నా నుంచే ఇందాకే మనం అనుకున్నాం, సృష్టి స్థితి లయాలు కూడా నాలోనే ఉన్నాయి. అందుకని మొట్టమొదటి ప్రారంభించేటప్పుడే నేను అనేది ఎక్కడ ఉత్పన్నమైంది, కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటూ నేను అనేది ఆలోచించుకుంటే నాకు కనిపించేది ఏమిటి? ఈ అద్దంలో చూసుకునేటువంటి కనిపించేటువంటి రూపమే, అదే ముఖం, అదే కాళ్ళు చేతులు, అవే కళ్ళు, ఇవే కనిపిస్తున్నాయి నాకు. అది దాటి నేను పైకి వెళ్ళిపోవాలి. నేను అంటే ఎక్కడెక్కడైతే ఈ అనుభూతులు అనుభవించబడుతున్నాయో, ఎప్పుడైతే ఈ అనుభూతులు అనుభవించబడేవి ఎక్కడ అంటే ఈ దృశ్య రూపమైనటువంటి జగత్ అంతా కూడా నాశనమైపోయి, అంటే లయించిపోయి, నాశనం అయిపోవటం అంటే ఏదో నెగిటివ్ వాటి కాదు, నేను లయించిపోయి అంటే అవన్నీ కూడా ఇప్పుడు ఒక నీటి మడుగు దగ్గర ఒక స్పాంజ్ పెడితే ఆ స్పాంజ్ని నీరు ఎలా గ్రహించేసి బయటికి, లోపల నీరు ఎలా ఉన్నా కూడా బయటికి ఆ స్పాంజ్ ఎలా అయితే పొడిగా అనిపిస్తుందో, అంటే లయించిపోవటం అంటే అది. ఆ నీరు ఆ జ్ఞానం అంతా కూడా అంటే ఈ లోకానికి సంబంధించినటువంటిది, ఈ దృశ్య రూపంతో ఉన్నటువంటి ఈ జ్ఞానం అంతా నశించిపోయి మిగిలినటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో అది నేను, అది శివోహం. మీరు ఒకసారి ఆ శివోహం చదవండి. అంటే మీరు అందరూ చదివి ఉంటారు, మళ్ళీ చదవమని చెప్పను కానీ చదివే ఉంటారు. చాలా బాగుంటుంది, తెలిసి బాగుంటుంది నిర్వాణ షట్కం. సో ఒకసారి ఆ నిర్వాణ షట్కం చదివితే ఇప్పుడు ఈ దృష్టికోణం నుంచి చదవండి. శివోహం అంటే ఏంటి? నమే జాతి భేద, నాకు జాతి భేదాలు కూడా లేవు. ఒకసారి ఇప్పుడు ఇదంతా చదివి ఇదంతా కూడా ఎక్కడ కేంద్రీకృతం అయిపోతుంది? శివుడు అనే మాట కూడా నాకు వచ్చేటప్పటికి మెళ్ళో పాము వేసుకుని, గంగలో మామూలు మన ఈ పులి చర్మం కట్టుకుని, తల మీద చక్రం చంద్రుడు పెట్టుకుని, పైన కొప్పు పెట్టుకుని, అందులో గంగమ్మని పెట్టుకుని కాదు. ఇవన్నీ మళ్ళీ పక్కన పెట్టాయి. శివం అనే మాటకు అర్థం
ఏదైతే శుభం చేస్తోందో, మంచి చేస్తోందో, ఏదైతే వాడు శివుడు. ఇప్పుడు శివోహం నాకు మంచి చేస్తున్నాడు అనే చోట నుంచి ప్రారంభమయ్యి నేనే మంచి చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఆ మంచి అనే చోటు కూడా ఆ మంచి అనేది కూడా లయించిపోతుంది. ఇప్పుడు నేనే మంచి అంటే మంచి చెడులు కూడా మళ్ళీ సమానంగా చూడాలేమో. అదే సాపేక్షం కదా, లేదండి. right? మంచి చెడులు అందుకే ఇప్పుడే చెప్పుకున్నాను అంతే. మంచి అనేది కూడా లయించిపోవాలి. అంటే స్థాణువు లాగా అవ్వాలేమో శివుడిలాగా. మరి అప్పుడు శక్తి వచ్చిందనుకోండి ఆయనలోకి, ఆటోమేటిక్ గా ఇవన్నీ వచ్చేస్తాయి కదా. అంటే మళ్ళీ జ్ఞానము, ఇప్పుడు మళ్ళీ మీరు రైట్ రాంగ్. స్థాణు అనే దానికి నిర్వచనం చెప్పండి. స్థాణువు అంటే చలనము లేనిది, చలనం లేనిది ఏదో చెప్పండి. స్ఖలనం లేనిది. చలనం లేనిది ఏదో చెప్పండి ఒకసారి నాకు. అంటే మనం ఇప్పుడు మేబీ బండరాళ్ళు కూడా కదిలిపోతున్నాయి అనుకుంటా ఈ రోజుల్లో. బండరాళ్ళు కదులుతాయి కదా, అంటే బండరాళ్ళు పోనీ కదలదా అనుకున్నాం అనుకోండి. స్థాణువు అంటే కదలకుండా ఉండేది. అంటే ఇప్పుడు మనం బండరాయి దగ్గరికి వెళ్ళి ఏడ్చామనుకోండి, ఉమ్. అది కదలదు కదా. ఎక్సలెంట్ చెప్పారు. దానికి చెప్పనా, ఆ, బండరాయి దగ్గరికి వెళ్ళి ఏడ్చారు, దానిలో కదలిక ఉండదు అన్నారు. ఉమ్. ఆ కదలిక మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు? అది కదలాలి అని ఎందుకు ఎక్స్పెక్ట్ అంటే చేశారు? అన్ని కదులుతాయని మీరు అన్నారు కాబట్టి. అదే చెప్తున్నా. ఆ, అసలు అంటే ఆ ఎక్స్పెక్టేషన్ మీకు ఎక్కువ ఎందుకు వచ్చింది? ఆ ఊహ మీకు ఎందుకు వచ్చింది? అంటే ఆ ఊహ ఎక్కడ జనరేట్ అయింది? రైట్. నేను ఒక భౌతికమైనటువంటి ఆలోచనే వచ్చాను అనుకోండి. ఇప్పుడు బండరాయి అన్నారు, బండరాయి కదలలేదన్నారు. మీకు కంటికి కనిపించకుండా అది కదలలేదు కాబట్టి అది కదలదు అని అనుకున్నారు. సపోజ్ ఇప్పుడు ఆ బండరాయి లోపల నాకు ఒక నేను అణువు స్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ అణువులో పరమాణువుకి వెళ్ళాను. ఆ పరమాణువులో ఉండేటువంటి మిగిలిన పార్టికల్స్ లెవెల్కి వెళ్ళాను. ఆ పార్టికల్స్ లోపల మళ్ళీ ఏమున్నదో అనే చోటికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ ఇందాక చెప్పాను కదా స్ట్రింగ్ థియరీ అని. అక్కడికి వెళ్ళాను. ఆ స్ట్రింగ్ థియరీలో మళ్ళీ ఎనర్జీ ఒక వేవ్ లాగా ఉంటుంది అని అంటారు. మళ్ళీ ఆ వేవ్ లోపలికి వెళ్ళాను. ఆ వేవ్ లోపల ఏముంది, ఎనర్జీ ఒక ప్యాకెట్స్ లాగా ఉంటుంది అన్నారు. ఆ ప్యాకెట్స్ లోపలికి వెళ్ళాను. ఇప్పుడు అందులో ఏమున్నది, మళ్ళీ అణువు, మళ్ళీ పరమాణువు, మళ్ళీ. సో ఇప్పుడు కదలిక లేనిది ఏది? భౌతిక పరమంగా ఆలోచించుకుంటే నా చర్మ చక్షువులకి కనిపించకపోతే అది కదలిక లేనట్టేనా? సో ఇప్పుడు మీరు అర్ధనారీశ్వరుని ఆలోచించండి. ఇప్పుడు అర్ధనారీశ్వర తత్వం ఆలోచించండి. స్థాణువులో శక్తి ఉన్నదా లేదా? స్థాణువులో శక్తి ఉన్నదా లేదా? అర్ధనారీశ్వర తత్వంలో ఉంది. మీరు చెప్పిన దీని ప్రకారం అయితే ఉండాలి మరి, బట్ మనం చూడలేకపోతున్నాం కదా. అదే అంటే బేసిక్ గా ఏంటంటే మీరు స్థాణువులోకి శక్తి కదిలితే చైతన్యం వస్తుందండి. స్థాణువులోనే శక్తి ఉన్నది. ఇప్పుడు ఒక రాయి మనకి, మనం పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అని చిన్నప్పుడు ఫిజిక్స్ లో చదువుకున్నాం. ఒక స్థితి శక్తి, గతి శక్తి అని. ఒక వస్తువు ఆ స్థితిలో ఉండటానికి కూడా ఒక శక్తే కారణం. ఆ వస్తువు అందులో చలనం కలగడానికి కూడా ఆ శక్తే కారణం కదా. సో ఇప్పుడు శక్తి లేనిది ఎక్కడా? శక్తి చేరింది అని అంటున్నాం మనం. శక్తి లేనిది ఎక్కడా? సో మనం దాన్ని ప్రేరేపించాలా శక్తిని? మనం వీ హ్యావ్ టు మెడిటేషన్ ద్వారా. చాలా కన్ఫ్యూజన్. అంటే మనం దానిని అర్థం చేసుకోగలగాలి, నిర్వచించుకోగలగాలి, నిర్వచించుకున్న దాన్ని అనుభవించగలగాలి. మన అనుభూతి అంటే మీరు ఇందాక అన్నారు కదా, ధ్యానం చేసుకునేటప్పుడు నాకు అనుభూతి, నాకు స్థాణువులాగా ఉన్నప్పుడు శక్తి కలిగితే అది చైతన్యం అయిపోతుంది కదా, కదిలిపోతుంది కదా. స్థాణువు మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది కదండి గురువు గారు. సారీ అండి, నేను ఒకటి చెప్పనండి. రమణ మాస్టర్ గారి పుస్తకంలో ఒక దాంట్లో రమణ భాషణలు అనుకుంటాను, ఒక అతను క్వశ్చన్ అడిగితే అందులో మీకు తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తాను. అందులో అంటే ఇది మామూలు మన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తో చెప్తారు. యాక్చువల్ గా ఆయన
ఆయన డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన మామూలుగా శరీరం అనుకున్నది ఇవన్నీ ఉన్నాయి కదా, కాళ్ళు చేతులు అన్ని ముక్కు మన వాసన చూసేది ఇవన్నీ కాదు. ఓకే, అది మామూలుగా మీకు అన్నిట్లో చెప్తారు. తర్వాత ఇంకా లోపలికి వెళ్తేనేమో మీకు మనసు ఉంది, అది ఉంది, ఆ తర్వాత ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ రాత్రిపూట కళల కింద వాటి కింద కూడా వస్తాయి కదా మీకు మామూలుగా. సో కళల్లో వచ్చే శరీరం వేరు, మన మామూలుగా బయట ఉండే శరీరం వేరు. ఏ అది కాదు, ఎందుకంటే అది మీకు ప్రతిసారి ఉంటుంది పోతుంది. ప్రతిసారి ఆ ఎప్పుడు సత్యం అనేది ఎప్పుడు ఉండాల్సింది కదా. కాబట్టి ఇక్కడేమో సత్యం ఎప్పుడు ఉండేదాన్ని మీరు చూస్తే దేని మీద డిపెండ్ అవ్వకూడదు, ఎప్పుడు ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. సో మీ శరీరం రాత్రి నిద్రలో ఉండట్లేదు కాబట్టి అది సత్యం కాదు. కళ్ళలో వచ్చే శరీరం ఎప్పుడూ ఉండదు, అది పొద్దున అవగానే పోతాం, అది సత్యం కాదు. ఇంకా ముందరికి వెళ్ళారనుకోండి డీప్ స్లీప్కి వెళ్తే మీకు అక్కడ డీప్ స్లీప్ లో మీకు అనుభవం ఉంది తప్ప అక్కడ శరీరం కూడా లేదు కదా. సో దీన్ని యాక్చువల్గా మీరు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న దాన్ని కంప్లై చేసుకుంటే, మనం మామూలుగా నేను అనుకుంటుంది అహంకారం. ఆ అహంకారం యాక్చువల్గా మీకు స్వప్నంలో తెలుస్తోంది. మీరు ఎప్పుడైనా సరే నేనున్నాను అన్నప్పుడల్లా అహంకారమే ఉంటుంది. నేను అని మాట్లాడుతున్నంత అహంకారమే. అహం వేరు, అహంకారం వేరు. సో ఆ అహమే మాట్లాడుతుంది నేనున్నాను అని. సో ప్రతిసారి మీకు ఒక అనుభవం ఒక దృశ్యం కనిపించినప్పుడు దాంతో పాటు మీ అహం కూడా బయటకు వస్తుంది. మీరు డీప్ స్లీప్కి వెళ్ళారనుకోండి, అక్కడ అహం ఉండదు, మీకు అనుభవం ఒకటే ఉంటుంది. మీరు అక్కడ మీరు ఉన్నాను అని చెప్పడానికి ఏమి ఉండదు, కానీ పొద్దున్న లేచేసరికి మీరు నేనున్నానని చెప్తారు. అక్కడ మీకు దాన్నే చైతన్యం అందామా అంటే ఏమవుతుందంటే అక్కడ మీకు చైతన్యం తెలియట్లేదు, అక్కడ ఏ రకంగానూ ఎక్స్ప్రెషన్ లేదు. సో ఆ రమణ మహర్షి చెప్పేది సుషుప్తావస్థ. రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే, మీరు ఈ 3 దాటెళ్తే చైతన్యం ఉంది, ఆ చైతన్యం యాక్చువల్గా ఈ మొత్తాన్ని ప్రకాశింపజేస్తుంది అని చెప్తారు. అది యాక్చువల్గా నేను కూడా ఇందాక నుంచి ట్రై చేస్తుంది అదే, మీకు ఆ కన్ఫ్యూజన్ అది. ఇది రకరకాలుగా చెప్తున్నారు చాలా మంది. మనసు ఉందంటారు, శరీరాలు ఉన్నాయని చెప్తారు, రకరకాలుగా చెప్తారు. కానీ ఆయనది నాకు కొంచెం బాగా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే నా అనుభవంలో కూడా నేను అన్నప్పుడు నాకు నిద్రలో తెలుస్తుంది, కళ వచ్చినప్పుడు తెలుస్తుంది, పొద్దున కూడా తెలుస్తుంది, కానీ డీప్ స్లీప్ లో తెలియట్లేదు. సో మరి డీప్ స్లీప్ లో ఉన్న నేను లేదా నా అనుభవం పొద్దున పూట కూడా ఉంటుందా? ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకంటే నాకు ప్రతిరోజు తెలుస్తున్నది, నాకు డీప్ స్లీప్ లో తెలుస్తుంది ఒకటే ఉండాలి కదా. కాబట్టి ఆ తెలియడాన్ని కూడా దాటి వెళ్తే అప్పుడు మీకు యాక్చువల్గా వీళ్ళు చెప్తున్న చైతన్యం అవి అర్థమవుతాయి. ఇది మీకు పంపిస్తాను స్క్రీన్ షాట్. అందులో యాక్చువల్గా ఒక పేరాగ్రాఫ్ ఉంటుంది, ఆయన యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇది అంతా. పుస్తకం పేరేంటండి? రమణ భాషణాలు. థ్యాంక్ యూ. కానీ సంస్థకి నాకు యాక్చువల్గా స్ట్రింగ్ థియరీ ఉంది కదా, దృశ్యమే లేదు అన్నప్పుడు ఎంత చూసుకున్నా చివరికి దృశ్యమే మిగిలింది కదా. తరంగాల కింద మాట్లాడినా, ఇంకో దాంట్లో మాట్లాడినా మళ్ళీ అక్కడికే వెళ్దాం. అది ఎవరు అనుభూతి చెందారు? మనమే. మరి అప్పుడు ఎవరున్నారు? దృశ్యం అదే అన్న, ఆ దృశ్యం ద్రష్ట అయితే ఉన్నాడు, ఆ ద్రష్ట గారు దృశ్యం నేనున్నాను కదా, నేనున్నాను అంటే ఆ అనుభూతి చెందుతున్న వాడు ఉన్నాడు. అంటే ఈ దృశ్య రూప జగత్ అనే మాటకు అర్థం ఏంటి అంటే, అనుభూతి చెందుతున్న వాడు మాత్రమే. అంటే నేను ఎప్పుడు నేను అనేది ఎక్కడుంది? సర్వము ఉంది, అన్ని చోట్ల, ప్రతి ఒక్కరూ కూడా. ఇప్పుడు నేను పాయింట్ చేసుకున్నాను అని అంటే, నేను అని ఆలోచిస్తే ఆ ప్రతి ఆఖరి చెట్టు, పుట్ట, చీమ, పక్షి, లేకపోతే అంతరిక్షంలో ఏ వస్తువు అయినా సరే, ఏదైనా సరే, నేను అనేది ఎక్కడైతే పాయింట్ చేసుకుంటున్నానో ఇక్కడే. సో ప్రతిదీ కూడా నేను అని అనుకుంటుంది. ఆ నేను ఒక్కటే, అదే ఏకం, అదే సింగులర్. మరి నేను ఒక్కటే అయినప్పుడు ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు మనం ఈ ఆలోచనలు ఇవన్నీ ఒక లెవెల్ తర్వాత మరి సాధనలో వచ్చే ప్రాక్టీసులు కూడా అందరికి ఒకటే అవుతాయి అంటారా? ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి మళ్ళీ ఒక్కొక్క రకమైన జ్ఞానము ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఆయనంత మనం అంటే నేను అంత మెచ్యూర్డ్ అవ్వకపోవచ్చు. సో రమణ మహర్షి
చెప్పారు కదా ఇవన్నీ దాటుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత ఒక స్థితి ఉంటుంది అని. ఆ స్థితి అందరికీ మళ్ళీ ఒకటే అవుతుందంటారా? అసలు ఏంటి ఆ స్థితి అనేది? ఆ స్థితి అనేది అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, మీరు సినిమా చూస్తున్నారు అనుకోండి, మీకు తమిళ సినిమా అయినా తెలుగు సినిమా అయినా ఒకటే స్క్రీన్ మీద నడుస్తుంది కదా. సో మీరు ఆ వెతుక్కుంటూ వెళ్తే, మీరు తమిళ సినిమా నుంచి వెతుక్కుంటూ వెళ్ళినా, తెలుగు సినిమా నుంచి వెతుక్కుంటూ వెళ్ళినా సరే, కొన్నాళ్ళకి మీకు యాక్చువల్గా ఆ తెల్లటి స్క్రీన్ అయితే కనబడుతూ ఉంటుంది, లేదా ఆ తెల్లటి స్క్రీన్ తో పాటు కనిపించే వెలుగు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా మీకు రెండు ఎటు వెళ్ళినా కూడా మీకు ఒకటే వస్తుంది ఆన్సర్. కానీ దారిలో మాత్రం మీకు తమిళ సినిమాలో ఉన్న రజనీకాంత్ కనిపించినా, వాటి నల్ల కలర్ కనిపించినా, అమెరికన్ అదే. సినిమాలో కనిపించిన తెల్ల కలర్ కనిపించినా, టోటలీ ప్రాక్టీస్ లో వచ్చే అనుభవాలు వేరే వేరే అనుభవాలు. అదే అని మళ్ళీ ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలేమో. ఇట్స్ లైక్ ఆ, ఆ. దట్ ఈస్ ఓన్లీ ద అల్టిమేట్ ఇది అనుకోకుండా అది ఇట్స్ లైక్ అంటే మనకి సాధారణంగా ధ్యానం చేసేటప్పుడు గురువులు ఏమని చెప్తారంటే, నీకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనల చోట ఆగిపోవద్దు, వెళ్ళిపో. ఎందుకంటే కొన్ని ఆలోచనలు నాకు ఒక రకమైన అనుభూతిని కలిగించవచ్చు. ఆ అనుభూతి నాకు కొంత సంతోషాన్ని కలిగించవచ్చు, కొన్ని ఆలోచనలు కొంత దుఃఖాన్ని కలిగించవచ్చు. సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఎక్కడెక్కడైతే ఇదివరకు ఫెయిల్ అయ్యాను అని అనుకున్నానో, ఒకవేళ ఆ ఆలోచన వచ్చిందనుకోండి, ఫెయిల్ అయిన చోట నేను ఆగిపోతే నాకు అది దుఃఖాన్ని కలిగించవచ్చు. ఎక్కడైతే నేను సక్సెస్ అయ్యాను అనేటువంటి ఆ సంఘటన నా మనసులో కదిలింది అనుకోండి, ఆ కదిలిన చోట నాకు ఆనందం కలగచ్చు. కానీ దీనికి మూలం ఎక్కడుంది? ఆ అనుభూతి ఎవరు చెందుతున్నారు? దానిని తరచి తరచి చూసుకోవటమే ధ్యానం. అందుకని అక్కడికి వెళ్ళిపోతే ఆ ధ్యాన క్రియలు ఆ మూలానికి వెళ్ళి, నేను గనక ఆ స్థితికి చేరుకోగలిగితే, అక్కడ నాకు నేను ఇంతకు మునుపు చెందినటువంటి ఆ ఆనందం ఉండదు, ఇంతకు మునుపు చెందినటువంటి విషాదాలు ఉండవు, ఇంతకు మునుపు అనుభవించినటువంటి బాధలు ఉండవు, లేకపోతే పరాజయాలు ఉండవు, జయాలు ఉండవు, ఏవి ఉండవు. సో అప్పుడు ఇక్కడ ఏమున్నాను? ఏమై ఉన్నాను నేను? కేవలం నేనే అయి ఉన్నాను మొత్తం అంతా కూడా. ఆ స్థితికి మనం కనుక వెళ్ళిపోగలిగి చేరిపోతే అది ఒక రకంగా సమాధి స్థితి అవుతారు. మనకి నాలుగో అవస్థ కదా. చెప్పండి. ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఓకే, నేను ధ్యానంలో ఉంటాను. సడన్ గా ఏదో సంథింగ్ మొన్న ఫ్రెండ్ తో వెళ్ళి బయటికి వెళ్ళిందో, లేకపోతే ఒక సినిమా చూడడం, ఒక ఆలోచన వస్తుంది. దాని నుంచి ఎలా మూవ్ అవుతారు? మీరు దాని మీద ఇప్పుడు ఆలోచన వచ్చిందండి, రైట్? ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనని మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అనుకోండి, మీ ధ్యాస క్రియ ఇప్పుడు ఆ ఆలోచన దగ్గర. సపోజ్ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సినిమా చూశాను నేను, ఆ సినిమా నాకు తెగ నచ్చేసింది. ఆ సినిమాలో చాలా కామెడీ ఉన్నది. ఆ కామెడీ నేను సరే ధ్యానం చేసుకుందాం అని చెప్పి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు ఆ ధ్యానంలోనే ఈ కామెడీ సీన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. లేకపోతే ఇంతకు ముందు నేను చదువుకున్న ఈ బుడుగు లాంటి నవల్లో, లేకపోతే పుస్తకాల్లో ఆ బుడుగాడు వాడొచ్చి నా పేరు బుడుగు, ఇంకో పేరు గిడుగు అనేటువంటి ఆ బుడ్డి బుడ్డి మాటలు, ఆ జ్ఞాన ప్రసూనాంబ, జ్ఞాన ప్రసూనాంబ అనేటువంటి మాటలు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి. సో ఇప్పుడు అక్కడ నా ఆలోచన ఆ బుడుగ్గాడి దగ్గర అయిపోయింది కదా. అవును. సో ఇప్పుడు ఏం చేశాను, నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తుండగా ఈ బుడుగు అనేటువంటి థాట్ వచ్చి, దాని నుంచి ఆ పుస్తకం లోపల నేను ఏమేమి చదివాను వాటన్నింటిని నేను అక్కడ అనుభూతి చెందుతున్నాను కదా. మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనం, మళ్ళీ ఆ అనుభూతిలోకి వెళ్ళిపోతున్నాం. అక్కర్లే, ఇది కాదు, పక్కన పెట్టి అని అనుకుని మళ్ళీ వెళ్తా. మళ్ళీ దాని గురించి పక్కన పెట్టేశా. అంటే దాన్ని అక్కడ కట్ చేయడం, అంతే. ఆపి మీరు ఓహో లేదు, నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను కాబట్టి ఇది కాస్త ఆపుదాం అని అదే కదా మీరు అన్నది, పక్కన పెట్టడం. అదేనండి.
అంటే ఆ వచ్చిన ఆలోచనని మనం దాని గురించి దానికి విలువ ఇవ్వకుండా దాని నుంచి మనం వెళ్ళిపోవటం, దాన్ని దాటి వెళ్ళిపోవటం. అక్కడ అదే మళ్ళీ నాకు ఇంకొక ఆలోచన వస్తుంది, అయ్యో మళ్ళీ భలే దాన్ని కూడా అంతే, అయ్యో ఇది కాదు ఇప్పుడు నేను కూర్చునే ధ్యానానికి, మళ్ళీ దాన్ని పక్క పెట్టి మళ్ళీ ధ్యానంలో ఉంటాం. అంతే కదా మీరు అంటే అన్నది. మన యొక్క దృష్టి, మన ఫోకస్ ఎక్కడైతే మనం కేంద్రీకరించుకోవాలో దానినే తలుచుకుంటూ వెళ్ళిపోతే ఈ ఈ చుట్టుపక్కల వచ్చేటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా లయమైపోతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు నేను బుడుగు గురించి చెప్పా, అక్కడి నుంచి నేను బాపు రమణుల దగ్గరికి వెళ్ళిపోతా, అక్కడి నుంచి బాపు గారు తీసినటువంటి ముత్యాల ముగ్గు దగ్గరికి వెళ్ళిపోతా, ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు కామెడీ దగ్గరికి వెళ్ళిపోతా, అక్కడి నుంచి విలనిజంకి వెళ్తా, అక్కడి నుంచి తర్వాత అవునవును, మనం కూర్చున్న టైం అంతా అందులో స్పెండ్ చేస్తాం. సో అది ఎద్దురా నాన్న, వేరే దానికి వెళ్దాం, రాముల వారి పాదాలు పట్టుకుందాం, లేకపోతే ఆంజనేయ స్వామి వారి పాదాలు పట్టుకుందాం, లేకపోతే సీతమ్మ వారి పాదాలు పట్టుకుందాం అనుకుంటే వెళ్ళాను. ఎప్పుడైతే ఇక్కడ ఆ పాదాలు పట్టుకుని ఆగిపోయాను, అంటే నేను పాదాలు ఎందుకు పట్టుకున్నాను? వై డూ హ్యావ్ టు క్యాచ్ ఓన్లీ ఫీట్. అవును. వై డూ హ్యావ్ టు బెగ్ సంబడి? దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు అది కావాలి, స్వామి నాకు ఇది కావాలి అని నేను ఎందుకు అడుక్కోవాలి అనే ఆలోచన వచ్చింది నాకు. మళ్ళీ పక్కన వదిలేయండి. నెక్స్ట్ ఎక్కడైతే మన ఆలోచనలన్నీ ఆగిపోతాయో అక్కడ మళ్ళీ మన కుదురుకుంటుంది, మన ధ్యాస కుదురుకుంటుంది. ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకి చెప్పినవే. ఇవన్నీ ఏంటి, నేను ఇంత చెప్పేసినంత తేలిక కాదండి. కాదు, ఇదంతా ఎక్కడ ఆగుతుంది అంటే టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. అది మనకి చాలా గహనం అనిపిస్తుంది, చాలా కష్టతరమైన విషయమేమో ఇది అనిపిస్తుంది. గ్రహణం గగనంత దూరంగా అయిపోతుంది. అదే నాకు ఇంకొకటి ఏంటంటే ఈ శూన్యాన్ని బాగుంది, నాకు శూన్యాన్ని చూడడం అనేది బాగుంది. అదేమైందంటే నేను లాస్ట్ వీక్ చెప్పాను, మీకు గుర్తుందా? సో అది ఒక 1 వీక్ నాకు జరిగింది. మళ్ళీ నేను అక్కడి నుంచి నేను శూన్యాన్ని నుంచి మళ్ళీ నేను డీవియేట్ అయిపోతుంటే అరే నేను మళ్ళీ డీవియేట్ అయిపోతున్నాను అని చెప్పి ఇప్పుడు ఏం చేశాను, నాకున్న మంత్రం ఉంది కదా, మంత్ర జపంతో నేను ధ్యానంలో మళ్ళీ అనిపించింది, అరే మంత్రానికి నేను ఎందుకు కట్టుబడి బందీనై ఉండాలి, నాకు అంత విశాలమైనది, నా అంత దృక్పథంగా ఉండాల్సింది, అంటే బృహత్ కదా నేను ఎందుకు ఇంత చిన్నదానికి లిమిటెడ్ గా ఉన్నాను అని మళ్ళీ నేను దాన్ని కాదు అని చెప్పి మళ్ళీ నేను శూన్యాన్ని, మళ్ళీ దాన్ని అంత విశాలమైన దాన్ని ఊహించుకుంటూ నాలో ఉన్న భగవంతుణ్ణి నేను చూడడానికి ట్రై చేస్తున్నట్టు నేను ఫోకస్ చేస్తూ ఉంటాను. అది ఏమిటో మారిపోతుంది. అది కోతి, ఆయన అంటారు చూడండి శివానందలో, కోతి లాగే నా మనస్సు అయితే మాత్రం మహా గెంతులేస్తాం. అంతేనండి, ఎందుకంటే దానికి స్థిరీకరణ కపి అత్యంత చపలం. సారీ అండి, చెప్పండి. ఇప్పుడు సంస్కృతంలో కపిని తెలుగులో తిరిగేసాం అనుకోండి, ఏమవుతుంది? కాదు, పీకుడు, పీకమా. ఏదో ఒకటి చేసేసి, ఏదో ఒకటి పాకం పెట్టేసి పీకి పాకం పెట్టారంట. సో అంతే. సో బేసిక్ గా ఏంటంటే కపి అనే ఆలోచనే ఇది చేస్తుంది, పీకి పాకం పెట్టు. అది సో బాగుందండి. చాలా చాలా అంటే నిజంగానే రాముల వారి అవస్థ నిజంగా మన కోసం ఎంత చక్కగా ఆయన అవస్థని, ఆయన మనిషి జన్మ ఎత్తడమే మన కోసం ఎత్తారు. ఇవన్నీ క్వశ్చన్స్ వేయడానికి అనిపించింది. నిజంగా నాకు ప్రతిదీ మనస్సు ఎక్కడ ఉంటుంది, మనస్సు అదంటే ఆ శూన్యం ఎక్కడ ఉంటుంది, అనుభవం. ఇప్పుడు మీరు చెప్పిన అనుభవంతోనే మనం అన్ని మన అనుభవంతోనే మనం అన్ని చూస్తున్నాము, ఇవన్నీ అనుభవిస్తే ఉంది, అనుభవం లేకపోతే లేదు. అంత సింపుల్ గా ఆయన అలా చెప్తూ ఉంటే అరే భలే అడిగారే మన గురించి అని అనిపిస్తుంది. ఆయనకి నిజంగా నమస్కారాలు. దండం పెట్టుకోవాల్సింది, రావణాసుడితో యుద్ధం చేసినందుకు దండం పెట్టుకోవాలి. వెళ్ళి ఏం చేసా, ఆయన వెళ్ళి తన పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు, అందుకు మించి ఎందుకు దండం పెట్టాలి నేను? అదే ఇది ఈ జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. ఇందుకోసం అని నీ పెళ్ళ నువ్వు తెచ్చుకున్నందుకు నేను ఎందుకు దండం పెట్టాలి నీకు? లేకపోతే ప్రజల మీద నువ్వు రాజుగా నీ బాధ్యతలు నెరవేర్చినందుకు నీకు ఎందుకు దండం పెట్టాలి? కాదు కదా, రాముల వారి కోసం. ఎందుకంటే ఇందుకోసం
చాలా చాలా నాకు ఈ మధ్య ఇదేనోను ఈవెన్ భగవద్గీత ఒకటి మీరన్నట్టు ఇది భగవద్గీతలో ఒక భాగంలా అనిపిస్తుందండి నాకు చూసారా? భగవద్గీత కూడా చాలా చక్కటి టెక్స్ట్ నాకు అదే అనిపించింది. ఈ 2 మంచి మనిషిని నిజంగా నువ్వేంటి అనేది కరెక్ట్‌గా నాకు ఈ మధ్య ఇది పూజ చేస్తే ఇదొస్తుంది. ఇది దండం పెడితే డబ్బులేస్తే ముక్కు తీరుతుంది. ఇవన్నీ కాదు. నువ్వు నువ్వు ఆలోచన, నీ పని, నువ్వు చేసే ఆయనంతా కర్మ మీద చెప్తారు గదా! కార్యరూపంలో ఏదైనా ఉంటేనే సిద్ధి అవుతుంది అని. అదంతా నాకు ఈ మధ్య ఈ 2 టెక్స్ట్‌లు చాలా ఉన్నతమైన మన కోసం అందించిన మంచి ఆణిముత్యాలు అనిపిస్తుంది. అంటే అన్ని రకాలుగా మనకి చాలా రకాలుగా చెప్పారు. ఈవెన్ కదా రమణి ఇందులో జపో జల్ప శిల్పం నువ్వు అన్నట్టు స్పెసిఫిక్ గా వెళ్ళి ఏమి చేయక్కర్లేదు పని కూడా మళ్ళీ మనం చేసే ఈ రోజు చేసే దినచర్యల్లోనే మేబీ అలా కూడా రీచ్ అవచ్చు అని చెప్తున్నట్టున్నారు కదండి గురుగారు. అంటే ఇప్పుడు స్పెషల్ గా కూర్చుని ఇలా ధ్యానం చేసే వాళ్ళకి అల్టిమేట్ మోక్షం వస్తుందని కూడా లేదేమో, అది కూడా ఉందేమో నేను అనుకుంటాను. మోక్షం అంటే మళ్ళీ అది అదే మన భావనే, ముక్తి పొందటం నే భావన. నేను ఒక బందీనయ్యున్నాను, ఒక బంధంలో ఇరుక్కున్నాను అంటే నువ్వు బంధితుడు అయ్యావు, బంధితురాలు అయ్యావు. అదే ఈ బంధాలు లేవు, శివోహం శివోహం అని అనుకుంటే ఇప్పుడు అందుకనే ఒకసారి ఈ నిర్వాణ షట్కాన్ని ఈ దృష్టికి ఆలోచించాను. ఏదో దేవుడి కోసం పూజ చేసుకునేటప్పుడు చదువుకునేటువంటి స్తోత్రమో మంత్రమో కాదు. అలా అసలు నిర్వాణ షట్కం అది అసలు కాదండి. నిర్వాణ షట్కం ఏం చెప్తుందంటే ఇది కాదు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు అని చెప్తుంది. నిర్వాణ షట్కం అదే కదా చెప్తుంది. ఇది కాదు ఇది కాదు అని చెప్పి నువ్వెవరో కూడా చెప్తుంది. శివోహం అదే ఆ శివోహం ఎంతగానో ఇప్పుడు శివోహం అనగానే శివుడిని నేను అనగానే సోలం పట్టుకుని నెత్తి నెలవంక పట్టుకుని కూర్చున్నాడు కాదు. మళ్ళీ అది ఒక ఆకారానికి ఒక దానికి కాదు, స్థిరం కాదు. కానీ బాగుందండి, చాలా బాగుంది. ఇది భజగోవిందం కూడా సేమ్ మీనింగ్ ఏనండి. ఉదయప్పుడు అంటారు లైఫ్ లో జస్ట్ భజగోవిందమును ఈ నిర్వాణాష్టకం 2 కాచి వడబోస్తే చాలు మనకి అసలు ఎలా మనం లీడ్ చేయాలి లైఫ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఉదయం. నాకు ఇవన్నీ గోవిందం అంటే ఇప్పుడు మీరు అందులో అక్కడ చెప్పేది ఏంటంటే భౌతిక పరమైనటువంటి విషయాల వైపు నువ్వు దృష్టి మళ్లించకు. కాలం తినేస్తూ ఉంటుంది కదా, ఉపయోగించుకోమనా అది. కాబట్టి కాలాన్ని ఉపయోగించుకో అంతవరకు చెప్పిన తర్వాత అది ఫస్ట్ స్టెప్ నా దృష్టిలో. అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఇప్పుడు అనుకున్నాం కదా, ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థం అవుతుంది అని. సో నా దృష్టిలో ఏంటంటే భజ గోవిందం అనేది ఏంటంటే భౌతిక పరమైనటువంటి వాటి పట్ల ఆకర్షితం కావద్దురా, అందులో ఏం లేదురా, రైట్? ఇప్పుడు అందులో ఏం లేని తర్వాత ఇప్పుడు ఇవి నేను కాదు, ఇవి నేను కాదు, ఇవి నేను కాదు అని అనుకుంటూ వచ్చినప్పుడు అక్కడ శివోహం వస్తుంది, అంటే నిర్వాణ శక్తం అక్కడ వస్తుంది. అక్కడికి వచ్చి ఆ తర్వాత మనల్ని నువ్వెవరివి అంటే శివోహం, నేను శివుడను. శివుడు అంటే మళ్ళీ చెప్పుకున్నట్టు మెళ్ళో పాము వేసుకుని నెత్తి నెలవంకను పెట్టుకుని ఉన్నవాడు కాదు. అంటే ఇప్పుడు కడుపు నిండా తిండి ఉండి కడుపులో చల్ల కదులుతున్న వాళ్ళకి ఇవన్నీ బానే ఉంటాయండి గురుగారు. ఇప్పుడు పేదరికంలో వాళ్ళు తినటానికి లేక స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఇది అర్థం కాదంటారా? ఇప్పుడు మనకి కడుపు నిండా అమ్మవారి దయ వల్ల అన్ని ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఈ విధంగా తీసుకుంటున్నాం కదా. నాకు ఇందాక మీరు ఫస్ట్ ఇనిషియల్ గా అన్నప్పుడు పూర్వజన్మ సంస్కారం అండి అన్నారు, రైట్? మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి దానికి మించిన సమాధానం నాకు కనిపించట్లేదు. వెరీ ట్రూ. మళ్ళీ అది కూడా మేబీ భగవంతుడు పైకి కిందకి ఏంటిది పరమపద సోపానంలో వేసి మళ్ళీ లాగుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏ జన్మలో ఏం చేశామో, రైట్? ఈ జన్మలో అంటే ఈ పుట్టుకలో ఈ యోగ వాసిష్టం చదువుకునే భాగ్యం కలిగింది. దానికి నేను కడుపు నిండా అన్నం తింటున్నాను కాబట్టి జ్ఞానం కలుగుతుందా అనేటువంటి ఆలోచన నాకు సవ్యంగా అనిపించలేదు. నాకేంటంటే మీరు అన్నట్టు పూర్వజన్మలో నేను ఏ సంస్కారంతో ఉన్నానో ఆ సంస్కారం అంటే మళ్ళీ
ఇందాక మన ఇనిషియల్గా మళ్ళీ వస్తున్నాను. సంస్కారం అంటే అనుభూతార్థ స్మృతి అని. ఏదైతే అనుభూతి చెంది ఉన్నదో ఆ అనుభూతి మూలంగా నాకు మళ్ళీ ఈ స్మృతి కలిగి, ఒరే నాన్న యోగ వాసిష్టం చదువుకుందాము, యోగ వాసిష్టం గురించి చర్చించుకుందాము అనేటువంటి ఒక ఆలోచన కలిగింది అనిపిస్తుంది. సో అందుకనే మరి మాకు కూడా పరిచయం అయ్యారేమో మరి కొంచెం బుర్ర పెరగటానికి. కానీ ఒక్కటండి, అంటే జస్ట్ వాళ్ళు ఈ ఉపనిషత్తులు బ్రహ్మజ్ఞానాలు చెప్పేటప్పుడు యాక్చువల్ గా దాని ముందర కొన్ని చేయమని చెప్తారు కదా. సో మనం అట్లీస్ట్ మనం అయితే చేయలేదు ఇక్కడ, నాకు తెలియదు సంవత్సర సంగతి. బట్ మీకు అందుకే మీకు ఈ బ్రహ్మసూత్రాల్లో వాటిలో ముందర ఫస్ట్ ఈవెన్ వివేక చూడమని ఉంది మీకు, అందులో చూసినా ఫస్ట్ మీరు సాధనా చతుష్టయం తెచ్చుకోండి అంటారు. ఆ 4 తెచ్చుకుంటే గానీ మీకు ఇక్కడ దీంట్లోకి ఎంటర్ అవ్వకండి అని చెప్తారు. ఈవెన్ మన ఈ యోగ భాషలో కూడా స్టార్టింగ్ లో అథారిటీ ఏమిటి, ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు, అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. మీరు అడిగినట్టున్నారు ఫస్ట్ లో ఎప్పుడు ఒకసారి. కరెక్ట్. ఎవరు వినాలి ఎవరు వినకూడదు అని ఒక ఇది ఉంది అందులో ఫస్ట్ చాప్టర్స్ లో చెప్తారు. ఈవెన్ రాముల వారు స్టోరీ చెప్పినప్పుడు, అదే స్టార్టింగ్ స్టేజ్ చెప్పినప్పుడు కూడా ఇండైరెక్ట్ గా ఆయన ఆ సాధన దీంట్లో చాలా లెవెల్లో ఉన్నారని చూపిస్తారు. సో మీరు చెప్తున్న పావర్టీ పూర్ పీపుల్ వాళ్ళు ఎవరైనా సరే ఆ లెవెల్ ఆఫ్ దీనికి వచ్చుంటే వాళ్ళకు కూడా వస్తుంది. అదేలేండి, ఇవన్నీ అనుభవించిన తర్వాత ఒక పాయింట్ అప్పుడే కదా వి విల్ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్, దెన్ వీ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. అంటే అది మేబీ పేదరికంలో ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారేమో, అలా బయటకు వచ్చేసి వాళ్ళు ఇదంతా నాట్ రియల్ అని చెప్పేసి స్ట్రగుల్ ఇదంతా ఉండేవాళ్ళు. బట్ మళ్ళీ అది కనెక్టింగ్ అగైన్ టు కర్మ, పూర్వజన్మ సుకృతాలు అన్ని. అంటే మీరు వేదాంతం బాగా చూస్తే అసలు పూర్వజన్మ ఎక్కడుందండి, ఉండదు కదా. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న దాని ప్రకారం పూర్వజన్మ అనేది ఉండదు. అసలు మరి అనుభూతి అయినప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చింది పూర్వజన్మ, ఉండదు పూర్వజన్మ. అదే కదా, అప్పుడు ఎవ్రీవన్ నీడ్ టు బి సారీ అండి, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా నేను, మళ్ళీ క్వశ్చన్ మర్చిపోతానని. దెన్ అప్పుడు అందరూ ఒకే రకంగా ఉండాలి కదా. లైక్ ఇప్పుడు నేను ఇలా కూర్చుని కడుపు నిండా తింటున్నాను, వేరే చోట ఎవరో వాళ్ళకి తింటానికి లేక డొక్కలో మోకాళ్ళు పెట్టుకుని పడుకున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా. సో ఇప్పుడు కెలిడోస్కోప్ ఉంది కదా, కెలిడోస్కోప్ మీకు ఐడియా ఉందా? గాజు ముక్కలు వేస్తారు, అది ఇలా తిప్పుతున్న కొద్దీ మీకు రకరకాల డిజైన్లు వస్తూ ఉంటాయి కదా. మరి ఆ డిజైన్ రావడానికి రీజన్ ఏం లేదు కదా. ఎందుకంటే ఇది యోగవాష్టంలో యాక్చువల్గా ఒక చోట ఈయన చెప్తారు, నాకు గుర్తున్నంత వరకు, సంవత్సరం నువ్వే చెప్పాలి. ఆయన పెద్ద ధాన్యపు రాసు ఉంది, ఆ ధాన్యపు రాసులో ఉన్న వడ్లని తీసి ఇంకో వైపు వేస్తే ఏ వడ్డు ఎక్కడ పడుతుందో నువ్వు చెప్పగలవా అని అడుగుతారు రావుణ్ణి. మరి అన్నప్పుడు మాట్లాడినట్టున్నావు. సో మీకు అలాంటప్పుడు మీకు కర్మలన్నీ అందరూ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఒక్కళ్ళు చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు, మీతో పాటు మీరు చేసిన దానికి మీ హస్బెండ్, పక్కనున్న పిల్లలు, ఆ పిల్లల స్కూల్లో ఉన్న టీచర్ అందరూ కనెక్ట్ అయి ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇంతమంది కనెక్ట్ అయినప్పుడు నేను ఒక్కడే కర్మ చేస్తున్నాను, నేను ఒక్కదానికే నేను అథారిటీ ఉందని మీరు అంటున్నారు కదా, మీ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు. కానీ మీరు కెలిడోస్కోప్ లా చూస్తే ఇవన్నీ సమ్వేర్ ఎక్కడో కనెక్ట్ అయి ఉన్నాయి. అప్పుడు మీకు వచ్చే డిజైన్ మీరు చెప్పలేరు. అంటే నేను కొంచెం నాస్తికత్వం కూడా చదివాను, అందుకని చెప్తున్నా. ఇది సోమశేఖర్ ఒప్పుకోడు నాకు తెలుసు, బట్ నేను యాక్చువల్ గా కొంచెం ఇప్పుడు మనకి యోగ వాసిష్టంలో కర్మ అనేది లేదని అంటారా అండి మీరు? కర్మ సిద్ధాంతం అనేది లేదా? మరి కర్మ లేకుండా మనకి ఏ రోజు జరుగుతుంది కదా, గుడ్ ఆర్ బ్యాడ్ కర్మ అనేది ప్రొసీడ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా అదే కదా చెప్పారు. దీని గురించి వచ్చే ప్రకరణలో ఉందండి. అంటే కొంచెం కాన్షియస్ ఎక్కువ. నేను యాక్చువల్గా చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు ఆలోచించానండి, నేను చెప్తాను. మామూలుగా ఇప్పుడు కెమిస్ట్రీలో మనం మాట్లాడుకునేటప్పుడు మీరు ఎదురుకుండా ఉన్న ఇది చెప్తారు ఏంటి, అన్నం గురించే తీసుకోండి, లేకపోతే అన్నం కాదు సారీ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నారు అనుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ భయంకరంగా కాలిపోతూ ఉంటుంది. సో మీరు ఎవరికైనా యాసిడ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు యాసిడ్ గురించి చెప్తారు, ఇలా ఇలా యాసిడ్ ఉంది అని చెప్తారు. సో మీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా యాసిడ్ మీదే ఉంది. కానీ మాలిక్యూల్ లెవెల్లో మాట్లాడాలనుకుంటే మీరు హైడ్రోజన్ మాలిక్యూల్, సల్ఫర్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్ అని సపరేట్గా మాట్లాడతారు. అప్పుడు ఎసిడిక్ ప్రాపర్టీస్ చెప్పరు మీరు. కానీ అదే యాసిడ్లో మీకు 3 ఉన్నాయి. మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు మీరు మాట్లాడే అక్కడ
మీరు హైడ్రోజన్ ఆక్సిజన్ మాట్లాడతారు. ఇంకొంచెం కిందకి వెళ్ళారనుకోండి, ఆక్సిజన్లో 8 ఆటమ్స్, ఇందులో హైడ్రోజన్లో 8 ఆటమ్స్, అంటే అక్కడ అటామిక్ థియరీ మాట్లాడతారు. ఒకటే నిజం, మీరు మాట్లాడుతుంది ఒకే దాని గురించి మల్టిపుల్ లెవెల్స్ లో చెప్తున్నారు. ఆ మల్టిపుల్ లెవెల్స్ ఏది ఇక్కడ నేను నిజం అనాలంటే ఎక్కడికక్కడ నిజంగానే ఉంది అది. సో మీరు మాట్లాడే లెవెల్ బట్టి నిజం వస్తుంది. సో కర్మ లేదా అంటే మీరు మామూలు రెగ్యులర్ మామూలు మనుషులు లెవెల్లో మాట్లాడుకుంటే వ్యవహారికం అంటారు, మీరు వినే ఉంటారు. వ్యవహారికంలో మాట్లాడుకుంటే కర్మ ఉంది, కర్మకు తగ్గ పూజలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కింద ఇంకొంచెం ముందరికి వెళ్తే పారమార్థికంలోకి వెళ్తున్న కొద్దీ కర్మ లేదు, ఏమీ లేదు, మొత్తం యోగాష్టం అన్ని చెప్తుంది కదా మీకు. యోగాష్టం అన్ని చెప్తుంది, వ్యవహారికం చెప్తుంది, పారమార్థికం కూడా చెప్తుంది. కాబట్టి ఏ లెవెల్లో చెప్తున్నారో దాన్ని బట్టి మొత్తం మారిపోతుంది. ఈవెన్ ఆత్మ అన్నప్పుడు కూడా నాకు డౌట్, కొన్నిసార్లు ఆత్మ అంటే నేను బాడీలా మాట్లాడుతున్నారు, కొన్నిసార్లు ఆత్మ అన్నప్పుడు మనసులా మాట్లాడుతున్నారు, కొన్నిసార్లు ఆత్మ అన్నప్పుడు ఏమో బ్రహ్మలా మాట్లాడుతున్నారు. ఒకే దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. యాక్చువల్గా మీకు అక్కడ సినానిమ్స్ ఉన్నట్టున్నాయి. ఆ సినానిమ్స్ వల్ల నాకు రకరకాలుగా అర్థం అవుతుంది. అంటే ఒకే పదార్థం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా పిలవడుతూ ఉంటుంది. ఆత్మని మూలం అని అనుకుని, రైట్, ఆ మూలానికి రకరకాలైనటువంటి స్టేజెస్ లో దానికే ఒక సమయంలో మనస్సు అని, ఒక సమయంలో బుద్ధి అని, ఒక సమయంలో జ్ఞానం అని, ఒక సమయంలో శూన్యం అని మనం మాట్లాడుతూ వెళ్తాం. సో ఏ సమయంలో దాన్ని ఆ పేరుతో పిలుస్తామో, అంటే ఇప్పుడే మరి మొత్తం అంతా చెప్పలేదు కానీ తర్వాత చెప్పచ్చు. వచ్చే చాలా ముందర చాలా మనకి డెఫినేషన్స్ వస్తాయి, ఆ సమయంలో మనం మాట్లాడతాం. థ్యాంక్స్ అండి. నాకు యాక్చువల్గా శివానంద్ గారి క్లాస్ ఉంది. తప్పకుండా అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, బాయ్. ఓకే మురళి, బాయ్. బాయ్ అండి.